ఇంకా రాను రాను ఇంకా ఎలాగ తయారైందంటే డబ్బుల కోసం ఏదైనా చేయాలి, ఎందుకంటే తాగే డ్రగ్స్ యొక్క మైకులో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలి. బంగారు షాపులో అమ్ముతున్న సమయంలో పోలీసు వాళ్ళు వచ్చి ఈ బంగారం ఎక్కడదని అడిగి మా ఇద్దరిని లోన్ వేసారు. 47 ఓట్లతో ఓడిపోయాడండి ఆయన. ఓడిపోయిన ఆమె చాలా బాధ పెట్టుకున్నాడు. అంటే మనసులో అంత లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే ఒక గుంటడ వల్ల నాలాంటి వాడు వల్ల ఓడిపోతే ఆయనకి ఎంతో బాధ. అప్పుడు ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడంటే ఈయన్ని ఏదో చేయాలి. ఆ కోపంలో అదే రౌడీలకు అందరికీ కూడా పిలిచి వాడిని ఏదో చేయాలంటే వచ్చారు నన్ను రాత్రి లేపడానికి. అలాగ మాతో నా చెల్లి ఏడ్చేది. ఒకరోజు మా అన్నయ్య నన్ను ఇంట్లో కూడా పంపించారు. పోలీసు వాళ్ళు నుంచి రాత్రి కాళ్ళు 3 గంటలకు వచ్చేవారు. అంటే భయంకరంగా ఉన్నావు. ఇలాంటివి నా ఫ్రెండ్స్ చనిపోయారు, ఏంటి నా జీవితం, ఇప్పుడు నేను బ్రతకాలంటే చంపాలి, ఏం చేయాలని నేను అలాంటి దుర్మార్గంగా ఉండేవాళ్ళు. మాతో ఎవరు మాట్లాడడానికి భయపడేవారు. మా ఊర్లో రాత్రులు భార్యాభర్తలు కూడా వెళ్ళినా భయపడేవారు. ఇంట్లోకి వెళ్ళి వారు ఒంటరిగా ఉంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టేస్తుండేవారు. ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు వస్తుంటాయి. ఈ ఫ్రెండ్స్తో మళ్ళీ కళ్ళు తాగడం, మళ్ళీ యేసు ప్రభుని పక్కన పెట్టేసానండి. ప్రభుని మర్చిపోయాను. భయంకరమైన వ్యాధి బ్రెయిన్కి సోకింది. మనుషులు ఎవ్వరూ ఇంకా బాగు చేయరు. ఎక్కడ తీసుకెళ్ళినా సరే నా జీవితంలో నాకు బాగోలేదు. తిరగలేని స్థలాలు లేవు. నోట్లోకి అంటే క్యాన్సర్ వస్తే బాగా ట్రూత్ క్యాన్సర్ ఏమైనా వస్తే నోట్లోకి వెళ్ళదు, కానీ నోట్లో కూడా బయటకు వస్తుంది. ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలామంది సహోదరులు క్రైస్తవ్యం అనేది డబ్బులిచ్చి మత మార్పిడి చేస్తారు, వస్త్రాలు ఇచ్చి మత మార్పిడి చేస్తారు. ఎవరు స్వతహాగా వెళ్ళట్లేదు, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు కూడా ఎవరైనా ధనం కానీ వస్త్రాలు కానీ ఏదైనా ఆశ చూపించి దేవుని సన్నిధిలోనికి నడిపించారా బలవంతంగా? ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఎలీషా ఏలియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులైన మీ అందరికీ దేవుని ప్రేమలో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రతిదినం వెలువడుతున్న సాక్ష్యాలను మీరు చక్కగా వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ అనేకులకు షేర్ చేసి వారిని కూడా ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈరోజు కూడా ఒక చక్కని సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈరోజు పాస్టర్ ఎన్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఎలా రక్షించబడ్డారు మనం తెలుసుకుందాం, శ్రద్ధగా ఆలకిద్దాం, దైవదీవెనలు పొందుదాం. ఈ సాక్ష్యాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. నా పేరు కుమార్ గారండి, నక్క కుమార్ అండి. మీరు మీ ప్రాంతం, మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని కొద్దిగా దేవుని పిల్లలకు వివరించండి. మరి ఈ యొక్క ఎలీషా ఏలియా యూట్యూబ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ గొప్ప అవకాశం దేవుడు ఈ యొక్క ఎలీషా యూట్యూబ్ ద్వారా నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి నా సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. మరి ఏమిటంటే ప్రియమైన దైవ జనాంగమా, మరి నేను విశాఖపట్నంలో జ్ఞానాపురం అనే గ్రామానికి చెందినవాడిని. మరి నా తల్లిదండ్రులకు నేను 6వ సంతానము. మరి నా గృహంలో నేనే చిన్నవాడిని. నా ఇంటి పేరు నక్క, నా పేరు కుమారు, మా నాన్నగారి పేరు దాసు, మా అమ్మగారి పేరు ఆంజీలమ్మ. మాది యాదవ కుటుంబానికి చెందిన వాళ్ళం మేము. మరి చిన్నప్పటి నుండి చాలా కష్టాలతో పెరిగాను. ఏంటి కష్టాలు బాధలు అంటే మరి ఏం లేదు. మా ఇంట్లో ఆరుగురు కుటుంబ సంతానం. వీరిలో మా నాన్నగారు బాగా త్రాగడం వల్ల మరి పిల్లల్ని కానీ మా అమ్మగారిని కానీ సరిగ్గా మనసును పెట్టేవారు కాదు. మరి మా అమ్మగారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ 6 కూడా పోషిస్తుండేది.
మరి మేము చిన్నవాళ్ళం కనుక నేను నా సహోదరి ఇంటికాడ ఉండేవాళ్ళం. మిగతా అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని మా అమ్మగారు హాస్టల్లో వేసి చదివించడం జరిగేది. ఈ టైంలో మా అమ్మగారు పనికే వెళ్తారా లేకపోతే మమ్మల్ని ఇంటికాడ నుండి చూసుకుంటారా అంటే మా పనికి వెళ్ళి వచ్చేది. నేను సమయంగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. వీరితో వాడితో చిల్లర తిరుగుతూ పెద్దలు మా మాయగారాలు దెబ్బలాడితే వాళ్ళకి ఎప్పుడైనా తెలిస్తే కొట్టేవారు. అయినా సరే నేను వారికి లొంగేవాడిని కాదు. ఇలాగ కుర్రోళ్ళతో తిరుగుతూ చిన్నప్పటి నుండి వ్యసనాలకని చెడ్డ పనులకని అలవాటు పడ్డాను. ఇలాగ అలవాటు పడుతున్న సమయంలో నా జీవితంలో ఇంకా ఎదుగుతున్నాను. నా తల్లిదండ్రులు నాకు కొంత వయసు వచ్చేటప్పటికి నా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఈలోపు మా అన్నదమ్ములు అనేవారు, ఎప్పుడురా నువ్వు ఎందుకురా నీ జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు, వీరితో వాళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు మా తమ్ముడు అని చెప్పొద్దు, నీ వల్ల మాకు చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పేవారు. మాస్టర్ గారు, అయ్యా మీరు చెడ్డ పనులకి బాగా బానిస్తున్నాయని చెప్తున్నారు. అవునయ్యా. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నేను యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పుడు నేను 12 సంవత్సరాల ఇప్పటి నుండే చెడు వ్యసనాలకి బానిస అయ్యానండి. అంటే ఏ విధమైనటువంటి? మొట్టమొదటి కారణం ఏంటంటే చెడు వ్యసనం అనేది నా జీవితంలో ఎలాగొచ్చిందంటే మొట్టమొదట దానికి కారణం మా నాన్నగారండి. ఏంటంటే అప్పుల్లోని సారా ప్యాకెట్లు అమ్మేవారు. ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు నాకు తాగేసి బాగా రే తెచ్చరా అంటే నేను ఆ సారా ప్యాకెట్లు ఆ సారా ఒక గ్లాసులో అంటే గ్లాసులో వేసి ఇచ్చేవారు మాట. అంటే గ్లాస్ పట్టుకొని వెళ్ళేవాడిని. అది కట్ చేసి అందులో వేసిన తర్వాత అది పట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఎలాగుంటుంది బొర్రబొర్ర బొడగల్లోకి వస్తుందని రోజుగా నాలుగుతో ఇలా నాక్కుంటూ ఇంటికి వచ్చేవాడిని. ఇవ్వడం చేశానండి. యాక్చువల్గా అలాగా సారా నేను చూశాను. తర్వాత ఇంకా ఆటోమేటిక్గా నా స్నేహితులతో నేను తిరగడం వల్ల ఇంకా చిన్న వయసు నుండి ఇంకా 6వ క్లాస్ నుండి ఇంక స్కూల్కి వెళ్ళడం అని సమయంగా వెళ్ళేవాడిని కాదు. ఇంకా అలా తిరుగుతుండేవాడిని. ఇంకా గంజాయి ఇంకా అంటే కాన్వెంట్ దగ్గర చాలుమది అని ఒకటి ఉంటుంది విశాఖపట్నంలో, జ్ఞానపురం పక్కని. అక్కడ సాధువులు ఉంటారు. అదేవిధంగా ఇంతకుముందు అక్కడ ఒక కాన్వెంట్ కాలేజీకి ఎదురు ఒక టెంపుల్ ఉండేది. అక్కడ ఒక సాధువులు ఉండేవారు. ఇప్పుడు అది చాలా డెవలప్ చేశారు ఆ టెంపుల్ని. కానీ అప్పుడు ఆ టెంపుల్ ఏముండేది కాదు, సాధువులు ఎక్కువ ఉండేవారు. వారి దగ్గర గంజాయి ఇది కొనుక్కొని కుర్రోళ్ళతో పాటు తాగడము, గంజాయిలు 3-4 రకాలు ఉండేవి, ఇవి కూడా తాగడము, అలాగా వానికి బానిస అయిపోతుండేవాడిని. ఇలాంటి సమయంలో నా జీవితంలో నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు చూసి నా అమ్మ అయితే ఎంతో బాధపడుతుండేది, ఏడుస్తుండేది. అరే ఎప్పుడు మారుతావు, ఎలా మారుతావు అని. కానీ నా జీవితంలో నాకైతే అనిపిస్తుండేది ఏంటి ఫ్రెండ్స్ ఇవన్నీ అలాగా. ఇంకా రాను ఎలాంటి ఫ్రెండ్స్ తయారయ్యారంటే రోడ్ల మీద వెళ్ళిపోతున్న వారిని బెదిరించి కొట్టి డబ్బులు నాకుకుండేవారు. ఇంకా రాను ఇంకా ఎలాగ తయారైందంటే డబ్బుల కోసం ఏదైనా చేయాలి, ఎందుకంటే తాగే డ్రగ్స్ యొక్క మైకులో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలి. ఇలాంటి సమయంలో ఉంటుండగా మరి ఇంకా చెప్పాలంటే ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే పాపం మేము తిరిగే సమయాల్లో ఆడపిల్లల్ని బలవంతకరంగా పట్టుకొని వెళ్ళి పాడు చేసేసే వాళ్ళమే. అందులో భయంకరమైన మరి నేను దుర్మార్గుడిని. మరి అటువంటి గ్యాంగ్ చెడిపోయిన జీవితాలు మాతో ఉండేవి. మా గ్యాంగ్లో నేనే చిన్నవాడిగా ఉండేవాడిని. కానీ నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు చూసారు ఇక్కడ ఉంటే పాడైపోతున్నాడు, లాభం లేదని మా అన్నయ్య ఏం చేశారంటే కొన్ని రోజులు నాకు ఒక పోలీస్ కేసులో నేను ఇరుక్కున్నప్పుడు నన్ను మా అన్నయ్య కొంత దూరాన్ని పంపించాడు. పంపించిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత మార్పు వచ్చి స్పోర్ట్స్ చేయడం మొదలెట్టాను. అంటే స్పోర్ట్స్ బాక్సింగ్ నేను చేయడం మొదలెట్టాను. అప్పుడేంచి నేను ఒరిస్సా పంపించారండి. ఎందుకంటే అక్కడ మా అన్నయ్య గారి తాలూకా మా అయ్యగారు వాళ్ళ మా వదిన గారు వాళ్ళ కుటుంబం అన్నమాట అండి. అప్పుడు ఇంకా మా అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు పెళ్లి సంబంధికి రెడీగా ఉన్న ఆ టైంలో మా అన్నయ్య గారు పంపించారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఉంటే ఎందుకు అసలు కూడా పాడైపోతున్నా. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ ఒకసారి ఏం చేస్తారంటే నేను 24th నైట్ మాట అండి, జ్ఞానపురంలో క్రిస్మస్ 24th నైట్ చాలా బాగా చేస్తారు. ఆ సమయంలో కుర్రోళ్ళందరూ తాగేసి బాగా తిరుగుతుంటారు. నేను నా ఫ్రెండ్ కొర్లపు శ్రీ అని ఒక స్నేహితుడు ఉన్నాడు.
మా ఇద్దరం ఏం చేస్తామంటే తిరుగుతున్నాం. వాడు బాగా తాగిస్తున్నాడు. నేను అంటే మరీ ఎక్కువ తాగేవాడిని కాదు, కానీ ఆయన ఏం చేసేవాడంటే కొబ్బరి బొండం చెదగొట్టి అందులోని సారా ప్యాకెట్ వేసి సారా మందు వేసి నాకు ఆ నీళ్ళు బాగా ఎక్కువైపోయింది. ఈ టైంలో కొంతమంది ఇతరులు అక్కడికి రాత్రి మిడ్నైట్ 1 గంట 12 గంటల టైంలో వచ్చి అక్కడ రోడ్ల మీద డ్యాన్సులు వేస్తుంటే అదే టైంలో శివ సినిమా ఏదో వచ్చింది. ఆ సినిమా తాలూకా ప్రభావం ఆ ప్రజల మీద ఆ పాటలు పాడుతుంటే ఇలాగ అనడం అంతా జరుగుతున్నది. ఆ సమయంలో ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ ఇది అవుతున్నప్పుడు ఒక రోడ్డుకి కాలు తగిలిందని వాళ్ళు నా ఫ్రెండ్ని కొట్టడం జరిగింది. ఈలోపు మేము వాళ్ళని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బ్యాచ్, ఎందుకంటే వాళ్ళు వార్డ్ బై లైను విశాఖపట్నంలో భయంకరమైన రౌడీస్ అంత ఉంటారు. వార్డ్ బై లైన్ అని వాళ్ళంతా అక్కడంతా కూడా రెల్లి జాతికి సంబంధించిన ప్రజలు, అదేవిధంగా సేవానగర్ అని ఇలాగా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఆ టైంకి వచ్చి వాళ్ళు చక్కగా చేస్తారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళందరూ మమ్మల్ని కొట్టడానికి రాగానే నా ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఒక విజల్ వేయగానే మా ఫ్రెండ్స్ కూడా మాకు ఏంటంటే అప్పుడు సిగ్నల్ అంటే ఓన్లీ విజల్ మాట అనేది, విజల్ వేయడం వల్ల వాళ్ళ సిగ్నల్కి వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చి రాగానే మా వాళ్ళు ఏం చేస్తారు చాలా గట్టిగా వాళ్ళు కొట్టేయడం జరిగిందండి. వాళ్ళు కొట్టగానే వాళ్ళకి బొర్రలు ఊడిపోయి నైట్ పోలీసులు చాలామంది వచ్చేసారు. పోలీసు వచ్చిన తర్వాత పగలు వాళ్ళు కూడా వచ్చి మా తాలూకా మమ్మల్ని కాదు కానీ మా లేని టైంలో మా పేరెంట్స్ని, అంటే నా పేరెంట్స్ కానీ నా స్నేహితుల తాలూకా పేరెంట్స్ని కత్తెట్టి పొడిచేసిన వాళ్ళు కూడా, అంటే వాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళని ఊర్లో అంటలు కొట్టి ఒక్కరిని కూడా చుట్టుపక్కల ఉండకుండా చేసి తగిలిసారు. ఆ టైంలో మా అన్నయ్యలు మా ఇంట్లో నన్ను చాలా ఒత్తిడి చేసి నన్ను ఒరిస్సాలో వనకటిల్లి అనే ఒక ప్రదేశానికి పంపించారు. అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ కొన్ని రోజులు నన్ను ఎస్కేప్గా ఉంచారు. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టారు, చాలా దెబ్బలు తగిలి చచ్చిపోయారు అనుకున్నాం, కానీ దేవుని దయవల్ల ఎవరు చచ్చిపోలేదు. కానీ నన్ను అక్కడ ఉంచారు. ఆ తర్వాత వీడు ఇంకెలాగుంటే ఏదైనా మనకి ఇంకా చెడ్డ పేరు తెస్తాడని అలాగ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ఆ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్రెండ్స్ వల్ల నా జీవితంలో ఇంకొక భయంకరమైన దృశ్యం కూడా జరిగింది. ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నాకు ముందు నుండి దొంగతనాలు చెడుతనాలు అంటే ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా కొట్టడాలు అవంటే నేను చేసేవాడిని తప్ప దొంగతనాలు అలాంటి ఇష్టం ఉండేది కాదు. కానీ ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆడేం చేశాడంటే మేము డ్రగ్స్ కార్డుకి అలవాటు పడ్డాం కాబట్టి ఆడేం చేశాడో, ఎక్కడ దొంగతనం చేశాడో తెలియదు కానీ వాడి పేరు రాజు అండి. ఆయన అవన్నీ పట్టుకుని వచ్చి కొంత ఎక్కడో దాచాడు, నాకు కొంత ఇచ్చి కుమారు ఇది అమ్మి అన్నాడు. ఈలోపు ఆయన ఏం ఆ బంగారం ఉన్నది ఒక్కొక్కరితో అమ్మడం వల్ల బోల్ డబ్బు ఆయన కాడ ఉండడం వల్ల మాకు మంచిగా బట్టలు కొనడము, మంచి హోటల్కి తీసుకెళ్ళడం చేస్తుంటే సరదాగా ఉండేది. అది ఇచ్చాడు కదా నేను వెళ్ళిపోయి నాతో పాటు ఇంకొక అతను అమాయకుడు తెలియని అతను నేను కూడా తీసుకెళ్ళి నాకు తోడుగా ఆయన తీసుకెళ్ళి బంగారు షాపులో అమ్ముతున్న సమయంలో పోలీసు వాళ్ళు వచ్చి ఈ బంగారం ఎక్కడదని అడిగి మా ఇద్దరిని లోనేసారు. 30 రోజులు మమ్మల్ని లోన్ పెట్టి కొడుతున్నారండి. నిజానికి దొంగతనం నేను చేయలే, పాపం నాతో ఉన్న అతనికి తెలియదు. నేను చెప్పాను ఆయనకేం తెలియదండి. అరే చెప్పరా ఇంకెక్కడ దాచారని. ఇంకెక్కడ దాచారని చెప్తే ఏం చెప్తాం, ఇంకెక్కడ దాచాం మాకు తెలియదు. ఎవడైతే మాకు బంగారం ఇచ్చాడో వాడి పేరు చెప్తే వాడు ఈలోపే ఎస్కేప్ అయిపోయాడండి. వాడు బొంబాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. 30 రోజులు చెరసాలు ఉంచి, ఎందుకంటే వాడు దాచిన బంగారం తక్కువ కాదండి. ఇంచుమించు వాడు దాచిన బంగారం 2 కేజీల దగ్గర ఉంటుంది. అంటే అంత బంగారం దాచాడు. దానివల్ల అప్పుడు మళ్ళీ మా ఇంట్లో ఏదైనా తల్లి ప్రేమ, అన్నదమ్ములు కోపం వచ్చిన పోనీ పోయాడు ఎక్కడ పోయాడు అని, అంటే జైల్లో ఉన్నాను నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు పోనీ అని పెడదొక్కింది అని అనుకుంటున్నాను. తల్లి ప్రేమ ఏడుస్తూ ప్రార్థన చేస్తుండేది. అప్పుడు ఏదో విధంగా జైల్లో పడి నేను ఒక ఉత్తరం రాశాను మా ఇంటి వాళ్ళకి. ఒక ఖైదీ ద్వారా వస్తే ఉత్తరం తీసుకొస్తే ఆ ఖైదీ ద్వారా ఆ ఉత్తరాన్ని నేను మా ఇంట్లో వాళ్ళకి అందేటట్టు రహస్యంగా తెచ్చారు, రహస్యంగా ఇచ్చాను. అది ఉత్తరం అందుకొని ఫలానా జైల్లో ఉన్నానని అప్పుడు మళ్ళీ వచ్చి నన్ను ఆ జైలు నుండి డబ్బులు కట్టి నన్ను విడిపించారు. తర్వాత ఆ దొంగను ఎవడో అప్పచెప్పినప్పుడు వాడు పట్టుకున్న తర్వాత వాడిని తీసిన బంగారం ఎంతంటే గొయ్యితో అవుతుంటే మూటతో వచ్చిందండి ఎంత బంగారం. అప్పుడు మా అన్నయ్యలు ఇంక పరిస్థితి బాగోదు, ఇది ఇక్కడ ఉంటే మనకి చెడ్డ పేరు వచ్చింది అందరూ అంటుండేవారు. ఇంకెలాగంటే వచ్చిందంటే నేను ఒక దొంగ కింద మా ఊర్లో వీడు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఇది చేసిన తప్పుల పని బట్టి
వీళ్ళు ఎలాగా దీనిగా ఉంటున్నారు, వీళ్ళు తెస్తున్నాడని చెడ్డ పేరు, బుర్ర ఎత్తుకోలేను. నాకు కూడా మారాలనిపించేది, మారలేకపోతుండే వాడిని. కానీ నా అన్నదమ్ములు ఇంకా దయచేసి మా పేరు చెప్పక, మా కులం పేరు చెప్పక, మా ఇంటి పేరు చెప్పక నువ్వు వెళ్ళిపోని తగిలేశారు. అంటే మా అమ్మ ఏం చేసిందంటే ఇంకా లాభం లేదని ఒరిస్సా పంపించారు. ఈ గొడవ విషయం అదే సేమ్ గొడవలో పంపించేశారు. పంపించిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండేవాడిని. ఉండిన తర్వాత నాకు ఒక అబ్బాయి నొడగల దాస్ అని ఒక అబ్బాయి ఏం చేశాడంటే రోడ్డు మీద ఆయన తుడుస్తుంటాడు మాట అండి, చెత్త తుడుస్తుంటాడు. ఆ తుడుస్తున్న కుర్రోడు నాకు వచ్చేప్పుడు అన్యా అలా అక్కడ ప్రార్థన అవుతుంది వస్తావనియా అని అడుగుతుండేవాడు. అడుగుతారా పోరా ఎక్కడి కోసం అయితే జడిసిపోయి వెళ్ళిపోతుండేవాడు. ఇలాగ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాలో ఈ డ్రగ్గిస్ట్ మీద కొంచెం మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత నేను విశాఖపట్నం వచ్చాను. నా చిన్నతనం నుండి అంటే అప్పటికి నేను 17-18 సంవత్సరాలు అవుతుంది. బాక్సింగ్ స్టార్ట్ చేశాను. బాక్సింగ్ నేను విశాఖపట్నం TCSM అని ఒక క్లబ్ ఉంది, అది ఆ క్లబ్లో ప్రాక్టీస్ చేసేవాను. దానికంటే ముందు నేను అమ్మూర్ అని వాస్పిల్ అమ్మూర్ అని ఆయన మంచి బాక్సరు, ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఆయన చాలా ప్రియంగా నన్ను చూసుకునేవాడు, చాలా ఇష్టంగా. ఆయన నాకు మంచిగా నేర్పించాడు. తర్వాత ఈ బాక్సింగ్ చేస్తూ నేను డిస్ట్రిక్ట్ చేశాను, నేషనల్ చేశాను, స్టేట్ చేశాను బాక్సింగ్. సికింద్రాబాద్ రైల్వేస్లో కూడా నేను బాక్సింగ్ క్యాంప్లోకి వెళ్ళి అక్కడ కూడా ఉండి అమ్మరు గారే నన్ను తీసుకెళ్ళి చేయించారు. దేవుడి దయ వల్ల నేను వారితో ఉన్నంత వరకు కొంతవరకు బాగుండేదండి. కానీ మళ్ళీ రాను నా జీవితంలో ఏం జరిగిందంటే ఇంకా భయంకరంగా లోకాస్తులకి మళ్ళీ అలవాటు పడిపోయాను. ఎప్పుడైతే నేను దీంట్లో ఉన్నానో చిన్న చిన్న గొడవలకు వెళ్ళడం, ఎవరు పడతాలు పిలవడం అని జరిగేది. ఇలాగ ఉంటున్న టైంలో, పాడైపోతున్న టైంలో నా తల్లిదండ్రులు మరీ అన్నారు, అరే దయచేసి నువ్వు మారవా, ఇలాగ మాకు చెడ్డ పేరు తెస్తున్నావని అంటున్నప్పుడు ఎలాగ మారుతా నా చెల్లి ఏడ్చేది. ఒకరోజు మా అన్నయ్య నన్ను ఇంట్లో కూడా పంపించారు. పోలీసు వాళ్ళు నుంచి రాత్రికాళ్ళు 3 గంటలకు వచ్చేవారు, తెల్లవారు అంటే 2 గంటల నుండి 3 గంటల సమయంలో వచ్చేవారు మమ్మల్ని పట్టుకోవడానికి. అప్పుడు వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చేవారు కాదు, వ్యాన్తో వచ్చేవారు. వ్యాన్తో వచ్చి జమ్మని వచ్చి ఒక్కసారి మా ఇంట్లో దూరిపోయేవారు. దూరిపోయి ఇంట్లో మంచాల కింద బాత్రూంలో ఆటలో నెతుకుతుండేవారు. నెతుకుతుంటే ఏంటి చెడ్డ పేరు, ఇంటికి వెళ్దామంటే బాధ, ఏంటి పోలీసులు తీసుకుని వచ్చి ఒకళ్ళ ఇంట్లో ఉంటే పట్టుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తుంటే మా అమ్మలు ఏడుస్తూ ఏంటి ఎత్తుకోలేకపోతుండేవారు. చాలా భయంకరంగా నేను జీవించాను. పాడైపోయిన జీవితం. మరి నా జీవితం మా ఊర్లో అందరూ కూడా వెళ్తుంటే ఛీ అనేవారు. అంటే మరి ఎలాగంటే ఒక బురదలో ఉన్న పంది, కంపు కొడుతున్న పంది పక్కన వచ్చినా సరే ఏమో కానీ నన్ను చూస్తే ఛీ అనేవారు. భయంకరంగా తర్వాత రాక్షసుల్లాగా దేనిలాగా ఇంకా పచ్చి మాంసం తినడం, శ్మశానాలంటూ వండడం, శ్మశానాల్లో సావాసం చేయడం. ఎందుకంటే మా స్థలం ఇంకా అదే అలాగే ఉంటుండేవాడిని. శ్మశానాల్లో ఏమైనా దొరికితే పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కాల్చుకొని తినేవాళ్ళం. దేని ద్వారా ఇలాగ తిరుగుతున్న సమయంలో నా జీవితంలో ఒక అబ్బాయి, మళ్ళీ చెప్పిన అబ్బాయి నాకు సువార్త అందించాడు. అనియా రా, దేవుడి దగ్గరికి వస్తే నీ జీవితం దేవుడు మారుస్తాడంటే నేను వినలేదండి. వినలేని సమయంలో జరిగిన పరిణామం ఏంటంటే నా జీవితంలో మరి నా తల్లి ఎంతో ఏడుస్తూ ఉండేది, కన్నీరు కారుస్తూ ఉండేది, నా కొడుకు మారాలని. ఇలాంటి సమయంలో ఏం జరిగిందంటే ఇదే ఇక్కడ ఇప్పుడు నేను చిన్న మాట, తల్లిగారు ఏ విధంగా ప్రభువుని తెలుసుకున్నారు? వారు పుట్టుకతోని క్రైస్తవులా లేదంటే వాళ్ళు పుట్టుకతో క్రైస్తవులేం కాదండి. వాళ్ళు ఆర్సిఎం చర్చికి వెళ్ళేవారు జ్ఞానపనంలో. కానీ ఆవిడ ప్రార్థన చేసేది. కానీ భక్తి వాళ్ళకి భక్తి అయితే ఉంది, కానీ ఏ విధంగా దేవుని ప్రార్థన చేస్తే ఆ భక్తికి జవాబు వస్తుందో తెలిసేది కాదు. మంచి భక్తిపరురాలు, అంటే తెలియని జ్ఞానం లేని భక్తిపరురాలు, కానీ చాలా మంచి తల్లి. నా తల్లి నా కోసం ఎంతో బాధపడ్డది. అలాంటి తల్లులు ఇంకా ఉంటారా అంటే ఉంటారు. ఎందుకంటే ప్రతి కొడుకుని కన్నా తల్లి అలాగే ఉంటుంది. కానీ ఆ కొడుకులకి తెలియదు తల్లి ప్రేమ. నేను కూడా నా తల్లిని చూస్తే ఆ ప్రేమను గ్రహించేవాడిని కాదు, కానీ లోకాన్ని చూసేవాడిని. నా తల్లి లాస్ట్కి ఎంత ఇదిగా అయిందంటే అంత దీనిగైంది. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరిగిందంటే నా జీవితంలో నేను ఇంకా నా ఎగ్జామ్స్తో నా చదువు కూడా ఎలాగుంటుండేదంటే అదొక భయంకరంగా ఉండేది. నేను మెట్రికులేషన్ రాసే టైంలో నాకు ఒకతను ట్యూషన్ చెప్తే నాకు
మా బ్రదర్ వచ్చి, మా ఫాదర్ లేరండి, మా ఫాదర్ ఉన్నారు కానీ ఆ తర్వాత చనిపోయారు. మా బ్రదర్ వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తుండేవాడిని. నాకు సరిగ్గా ఏమీ రాదు, నాకు మాట్లాడే విధంగా సమయం రాదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా సర్కిల్ అంతా కూడా ఒక రఫ్ సర్కిల్. అందులో నేను చిన్నాను, నా సర్కిల్లో చిన్నాను, నా కుటుంబంలో చిన్నానే. కానీ ఏ విషయాన్ని చాలా చురుగ్గా చేసేవాడిని. అలాంటిది ఎక్కడ అప్పుడు బాగా ఏడ్చేవారు. నేను అలా తిరుగుతున్నాను. ఆ టైంలో నేను స్కూల్లో జాయిన్ చేయాలి. 10th క్లాస్లో నేను జాయిన్ చేస్తే స్కూల్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఏం చేశానంటే మెట్రికులేషన్స్కి ఎగ్జామ్స్ రాసేటప్పటికి నాకు మా మాస్టర్ గారు ట్యూషన్ చెప్తుండేవారు. ఆయన ఒకటే చెప్పాను నేను, మీరేం చేస్తారో తెలియదు, ఆయనకి తెలుసు మేము ఎలాంటి వాళ్ళము. అప్పటికి నేను కొంచెం పెద్ద వయసే చెప్పేవాడిని, మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుసు, నీకు డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నా స్థానంలో ఇంకొకటి రాయాలి లేకపోతే మీరు రాయాలి అని చెప్తే ఆయన ఇదేంటో ఇలాంటి పరీక్ష పెట్టి నేను ఏదేమైతే పాస్ అవ్వాలి, నువ్వు పాస్ చేయాలి, నాకు ఏం చేస్తావో నాకు తెలీదు, నీకు 1000 కావాలా, 2000 కావాలా, 3000 కావాలి, డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తాం అని. కానీ ఆయనకి డబ్బులు ముఖ్యం కాదు, మా భయం ముఖ్యం, ఏం చేస్తామని. అలాంటి స్థితిలో దేవుని ద్వారా ఆయన ఏం చేశాడంటే ఏదో విధంగా ఆయన నన్ను పాస్ చేయించాడు. మరి ఆయన పరీక్ష రాశాడో, నేను మరి ఎలా ఏం చేశాడో నా స్థానంలో ఆయన నన్ను పాస్ చేయించాడు. పాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ చదివాను. ఐటీఐలో జాయిన్ చేశాను. మాన్యాలు ఈడికి ఎలాగవుతుంటే ఇటుకేం మారు మనసు వస్తుంది, బాగుపడతాడని. ఐటీఐలో జాయిన్ చేసిన తర్వాత ఐటీఐలో కూడా నెలకి ఒకసారి వెళ్ళేవాడిని. నేను మా మాస్టర్ గారు ఖాన్ మాస్టర్ గారని ఉండేవారు. ఆయన నెలకొకసారి వెళ్ళేవాడిని. నెలకొకసారి వెళ్ళి మాస్టర్ గారి ఇంటికి నెలకొకసారి చేపలు పట్టుకుని వెళ్ళేవాడిని. ఎందుకంటే ఫిషింగ్ హార్బర్ దగ్గర చేపలు కొనిసి ఇచ్చేవాడిని. రా ఏట్రా నీ భవిష్యత్తు, ఐటీకి రాకపోతే నువ్వు వెలగరా, అలాగా తిడుతుండేవారు. లేదు సార్, మాస్టర్ గారు ఒకరోజు నన్ను నువ్వు ఐటీకి రావట్లేదు కాబట్టి నేను ఎగ్జామ్స్ రాయనవును చాలా దీనిగా వార్నింగ్ ఇస్తే, అప్పుడు నా స్నేహితులు విశాఖపట్నంలో బర్మా క్యాంపులో ఉన్నారన్నమాట. ఇద్దరిని తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్తే వాళ్ళిద్దరు ఎలాగుండారంటే చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. అంత లావు, అంత ఎత్తు, వాళ్ళ మొక్కలు చూస్తే భయం వేస్తుంది. వాళ్ళు చూసి ఏంటంటే వాళ్ళ ముందు నేను నటించాను. మరి అనియ ఇలాగ అయిపోయిందంటే వాళ్ళు నా అన్నలాగా, వాళ్ళ తమ్ముళ్ళలాగా నటించడం వల్ల చూసి వాళ్ళ అన్నీ అనుకుని ఇప్పుడు చేరిన వాళ్ళు దొంగ దెబ్బలు నాకు కొట్టారు 2 దెబ్బలు. ఆ పోలిని వదిలేండి, నెక్స్ట్ టైం కంటిన్యూగా వచ్చారా పోలిని చూసుకుంటాను. ఆయన ఏదో చేశాడు, ఎగ్జామ్ రాయించడానికి అవకాశం ఇచ్చాడు. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏం జరిగింది తెలుసండి, ఆ రోజు విశాఖపట్నంలో డిటి నాయక్ గారు ఉండేవారు. డిటి నాయక్ గారు ఉన్న సమయంలో నా స్నేహితుల్ని కొందరిని నాయక్ గారు తీసుకుని వెళ్ళిపోయి చాలా దీనిగా కొట్టేశారు చాలామందిని. ఎందుకంటే రౌడీని మొత్తం అందరిని ఏరేసారు. నా స్నేహితులు సూపర్గా కొట్టేశారు. ఏరేస్తే నేను ఒకరిని ఏదో విధంగా సేవ్ చేయాలని ఆ టైంలో నేను హాల్ టికెట్ ఇచ్చే రోజు నేను వెళ్ళలేదు, మాస్టర్ రోజు వెళ్ళాను. వెళ్తే అరే నువ్వు హాల్ టికెట్ ఇచ్చిన రోజు రాలేదు, ఈరోజు వస్తున్నావు, నీకు ఏ కేసు ఉన్నా ఏం చేసినా నీకు హాల్ టికెట్ ఇస్తే నేను అటెండెన్స్ చెయ్యాలి, నువ్వేమి తప్పు చేస్తాను, ఉద్యోగం పోతారా బాబు చెప్పరా, కాల్ పట్టుకున్నాడు ఆయన. సార్ అలాంటిది ఏమి లేదు సార్ అంటే హాల్ టికెట్ ఇచ్చాడు. హాల్ టికెట్ తీసుకున్న ఎగ్జామ్లో రాస్తున్నాను. రాసిన టైంలో దేవుడారా పేపర్ అంతా చూస్తే ఏంటి రాస్తాను, పేపర్ ఏంటి రాస్తాను, నాకు రాయడం రాదు, చదువు లేదు. వెంటనే మాస్టర్ గారు పుస్తకం ఇచ్చారు, పుస్తకం ఇచ్చి రాసిరా అన్నాడు. నేను రాయలేను మాస్టర్ గారు. అరే నన్ను ఐటీకి రాకుండా నన్ను చంపారా, తెలుగు సమయం రాదు, ఒడియా హిందీ అతను, ఆయన ముస్లిం అతను మాట ఖాన్ మాస్టర్ గారు. ఆయన అంటూ ఎంత ఎత్తుగా ఉండేవాడు, ఏట్రా ఏం చేయాలరా రాయరా అంటుండేవాడు. అంటే నేను రాయలేదు సార్ దయచేసి అంటే, అదే సమయంలో ఆయన నన్ను వెనకాతలు పంపించి నా ప్లేస్లో ఇంకొకరిని పంపించి ఎగ్జామ్ రాయించారు. నేను పాస్ అయ్యాను, అది కూడా మంచి మార్కులు పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత పోనీ అప్పుడుతో అయినా సరే నా జీవితం మారలేదండి. అలాగే ఐటీ అయిపోయింది, ఇంక మళ్ళీ తిరుగుతున్నప్పుడు దేవులారా నాకు కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఏంటంటే ఇక్కడ విశాఖపట్నంలో డాబా గార్డెన్లో యాదవులకు సంబంధించిన ఒమ్మి అప్పలరాజు అని నా కజిన్ బ్రదరు అక్కడ కార్పొరేటర్గా పోటీ చేశారు. ఆయన మీద మా జ్ఞానపురంలో
మరియదాస్ గారి యొక్క కుమారుడు ఆయన మీద పోటీ చేశాడు. పోటీ చేస్తే మాకు ముందు నుండి కూడా ఒక పిచ్చి ఏంటంటే రామారావు అంటే మాకు పిచ్చి, టీడీపీ అంటే దేవుళ్ళు లేనప్పుడు. ఎందుకంటే ఎక్కువ యాదవ్స్ రామారావుని ఎక్కువ ఇష్టపడుతుంటారు, ఎందుకంటే ఆయన కిష్టుడి తాలూకు చేస్తాడని. దానివల్ల అలాగా మేము ఇష్టపడము. దానివల్ల ఇక్కడ టీడీపీకి మా అన్నయ్య కజిన్ బ్రదర్ పోటీ చేస్తాడని వచ్చాను. ఆయనకు సపోర్ట్ చేస్తున్న సమయంలో ఈయన మరియదాస్ గారు వారి కుటుంబస్తులు కొందరు వెళ్ళి మా ఇంటికాడికి వెళ్ళి, ఏయ్ నీ కొడుకు నీ కాలుతో నలిపేస్తాను, ఈ గొల్ల నవ్వకుంటాని ఇంటి పేరు ఎత్తి కులం ఎత్తి తిట్టాడండి. నిజానికి వాళ్ళే ఎలక్షన్లో చాలా మంచి ఫామ్ చేసుకొని వస్తున్నారు, గెలుస్తారు వాళ్ళు. లాస్ట్ అరగంటలో నేను ఇంటికి వెళ్ళగానే మా అన్నీళ్ళందరూ నన్ను తిట్టి, అరే నువ్వు బయట ఊర్లోకి వెళ్ళి మనోరతలకు సపోర్ట్ చేయకుండా ఇంకొకటి సపోర్ట్ చేస్తారా నువ్వు, ఆయన తిడుతున్నాడు, కులమెత్తి తిట్టాడు అని. కానీ ఇంకా కోపం వచ్చి నేను వచ్చి నా ఫ్రెండ్స్ని అందరిని పిలగానే ఒక్కరిని బూత్లోకి వెళ్ళకుండా ఓట్లు వేయనివ్వకుండా, బూత్ కాడికి ఒక్కరు అవతలో వెళ్ళకుండా మనలో వెళ్ళి వేయడానికి చేసేట ఆ అరగంట నేను పెద్ద అంటే భయపెట్టి సమయం అందరం వచ్చి భయపెట్టిగానే దేని ద్వారా ఏం జరిగిందంటే, అప్పటికీ కూడా మరియదాస్ గారి తరపున విశాఖపట్నంలో భయంకరమైన రౌడీలు వచ్చారు. మొండిసీర్ అంటే చాలా భయం అందరికీ. ట్యాంక్ మండిశ్రీ అంటే ఆయన, వాళ్ళందరూ పెద్ద పెద్ద మంత్రిస్టులు, వాళ్ళు మంచోలే కానీ వారు అలాగైపోయారు. అలాగే ఇంకా వినాయక్ అని కుర్రోడు కూడా ఆయన, ఇలా చాలామంది వీళ్ళందరూ. మళ్ళీ ఎవరు రాజ్ కుమార్ గారు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ మన యేసుప్రభు నమ్ముకొని ఉన్నారు, తాలూరు రాజ్ కుమార్ గారు, అదేవిధంగా బోరా శ్రీనివాసరావు, వీళ్ళు బాక్సింగ్ న్యూస్లో నాకు ఫ్రెండ్స్ వాళ్ళు. వీళ్ళంతా కూడా అటుకాసి వచ్చారు. వీళ్ళందరినీ కూడా పోలీసులు ఏం చేశారంటే, వాళ్ళు రౌడీ సీట్లలో ఉన్నారు కాబట్టి చాకత్తకు తీసుకెళ్ళి లోన్ వేసేసారు అక్కడికి. ఈలోపు సాయంకాలం చేసి ఎప్పుడైతే మాట అన్నాడో కరెక్ట్గా నేను 5 టైం చేసి వచ్చి మొత్తం రిగ్గించి 47 ఓట్లతో ఓడిపోయాడండి ఆయన. ఓడిపోయి నా మీద చాలా బాగా పెట్టుకున్నాడు. అంటే మనసులో అంత లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే ఒక గుంటల వల్ల నాలాంటి వాడు వల్ల ఓడిపోతే ఆయనకి ఎంతో బాధ. అప్పుడు ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడంటే, ఈయన్ని ఏదో చేయాలి. ఆ కోపంలో మనమైనా సరే ఆ కోపం తగ్గిన తర్వాత మర్చిపోతాం, కానీ కోపంలో ఏదో చేసేయాలనుకోసం అలాగా ఏం చేశారంటే, అదే రౌడీలకు అందరికీ కూడా పిలిచి వాడిని ఏదో చేయాలంటే వాళ్ళు వచ్చారు నన్ను రాత్రి లేపడానికి. వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంట్లో పడుకునేవాడిని కాదు, బయటను మంచం వేసుకుని పడుకునేవాడిని. ఎందుకంటే మన ఇంట్లో ఉంటే ఎవడు బయటని తిరగడం అవ్వదు, బయటను పడుకుంటే ఎవడు వస్తే ఆ టైంకి లేపుకొని వెళ్ళిపోయేవాడిని. కాబట్టి అలాంటి జీవితాలు. ఇలాంటి సమయంలో దేవులారా ఆ రోజు వచ్చారు. ఆ రోజు ఎందుకో కానీ నేను బయటను పడుకోలేదు, మేడ మీద పడుకున్నాను. మేడ మీద పడుకుంటే నా స్నేహితుడు, వాళ్ళ కులస్తుడు, వాడు నా మంచి స్నేహితుడు, వాడి కోసం ఎన్నో కష్టపడ్డాను. వాడి కోసం వాడు ఎవరెవరు కొడితే వాడి కోసం నేను ఎన్ని చేశాను. వాడు ఆ కృతజ్ఞత అంటే కృతజ్ఞత బట్టి వచ్చి చెప్పాడు, కుమార్ దయచేసి నువ్వేమనుకోవద్దు, నేను నీకు సహాయం చేయలేను, నేను నీ వెనకాతలు ఉండలేను. నా స్నేహితులు అందరూ వదిలేశారు, నన్ను ఒంటరిని అయిపోయాను. నేను అనుకునే వాళ్ళు ఎవరు రాలేదు, ఇంకా ప్రాణం మీదకి వచ్చినాడు. రేపు ఈరోజు వచ్చారు నేను వేసేద్దాం, నువ్వు దొరకలేదు, రేపు కంపల్సరీ నైట్ నిన్ను వేసేస్తారు, జాగ్రత్త అని చెప్పాడండి. ఈరోజు రాత్రికి ఎలాగేసేస్తారు, నిన్ను వచ్చారు ఈరోజు ఎలాగేసే వేసేస్తారు, నువ్వు జాగ్రత్త అని చెప్పాడండి. అనగా నా చేతిలో చాలా, ఒరే నన్ను చంపేస్తారు వాళ్ళు, నేను అయితే నువ్వు నాకు తోడుండవా, నేను ఎలాగొంటాను, మా కులస్తులు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అలాగా చూసారా ఫ్రెండ్స్, ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్. సమయం వచ్చినప్పుడు ఉంటారు, సమయం లేని కొందరు వెళ్ళిపోతారు. కాబట్టి చాలా బాధపడ్డాను. అప్పుడు నా యొక్క హృదయంలో బాధ ఉన్నప్పుడు నేను ఏం చేయాలో తెలియక విశాఖపట్నంలో ఎన్ఏడి కొత్త రోడ్డు దాటిన తర్వాత కుమార్ కోచింగ్ సెంటర్ అని ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది. అందులో ఆజ్ఞలరావు అని, అంటే ఆయన పేరు కుమార్ మాట అండి, మిక్కునేమో ఆజ్ఞలు అంటారు మాట అండి. ఆయన చాలా మంచి స్నేహితుడు, నాకు చాలా పెద్దోడు, నాకు మంచి సహకారంగా ఉంటారు, మమ్మల్ని మంచిగా ఏదైనా మంచి చెడ్డ మాకు చూస్తుంటాడు, చాలా మంచి ఆయనకి నేను ఫోన్ చేశాను, అయ్యా నా పరిస్థితి ఎలాగుంది, ఏం చేయాలని నేను ఫోన్ చేశాను. ఆయన అన్నాడు, నేను వస్తున్నాను అన్నాడు. నేను మొత్తానికి ఒక ఆలోచనతో ఉన్నాను, వాళ్ళు నన్ను చంపేటప్పటికల్లా నేను వాళ్ళొకరిని చంపేలా,
అప్పుడు నేను బ్రతుకుతాను. నన్ను వాళ్ళు ఎవరు చంపితే నేను చచ్చిపోతాను. నేను బ్రతకాలంటే వాళ్ళు ఒక నేను చంపేయాలా అనే ఆలోచనతో నా వెనకాతలు కొన్ని నైఫ్స్ పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఉండేవానండి. ఉన్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన వచ్చాడు. రాత్రి 12 గంటలకే అంతకు వచ్చాడు. లోపు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయన ఏం చేశాడంటే నన్ను తిన్నంగా తీసుకొని కోన సౌరిబాబు అనే ఒక ఆయన కరాట మాస్టర్ అన్నమాట అండి. ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన అప్పుడు వచ్చి ఉన్నారన్నమాట. ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన కూడా మంచి అప్పుడు మేమంతా కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే మా దగ్గర ఈరోజు మరిదాస్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయనకి మేము అందరూ సపోర్ట్ చేస్తుండేవాళ్ళు. మేము ఆయన టీడీపీ మాట అండి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే ఇలాగుంది పరిస్థితి, మరి ఏం చేద్దామంటే ఆయన అన్నాడు, కూర్చోబెట్టి ఒకటే చెప్పాడండి, నాకు అంతకుముందు అండి నా జీవితంలో క్రైస్తవుల్ని దూషించేవాడిని అండి. క్రైస్తవ చర్చికి, మా జ్ఞానపన చర్చికి వెళ్తున్న అమ్మాయిని బలత్కారంగా ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ పక్కన గోడ అవతల పాడు చేసిన దుర్మార్గునండి. చాలామంది ఆడవాళ్ళు పాడు చేశాను. వాళ్ళని క్యాటల్ బాల్తో వెనకాతుంటే కొట్టేవాడిని, లబ్బర్ పెట్టి పిన్నిస్ పెట్టి పాటని కొడుతుండేవాడిని. లేడు చర్చికి వెళ్తుంటే అమ్మగారిని ఎటకారం చేసేవాడిని. చాలా అంటే నా జీవితంలో నా అంత దుర్మార్గుడికి ఎవడో ఉండడేమో, అలాంటి దుర్మార్గుల పనులు చేస్తూ ఉండేవాడిని. ఒక దినాన్ని ఒకరోజు నా స్నేహితుడిని బర్మా క్యాంపు పైన రాయెత్తి, ఆయన తాగిస్తున్నాడు అనేసి ఆయన రాయెత్తి చంపేశారు. చంపేస్తే మరుసటి రోజు మేము వెళ్ళినప్పుడు పాపం కడుపు నొప్పితో కుర్రోడు పేషెంట్ అయి ఉన్నాడు. అవతల తాలూకు గ్యాంగ్ తాలూకు కుర్రోడు అని తెలిసి నొప్పితో బాధపడుతూ వాళ్ళ అమ్మలు కాలు పట్టుకుని వదులుకుంటా పైకి ఎత్తి కడుపులో గుద్దేసేవాడిని చాలా గట్టిగా. అంత దుర్మార్గుని, అంటే కనికరం లేని జీవితాలు జీవించేవాడిని. ఒకరోజు నా స్నేహితుడిని కంచర్పాలెంలో సుభాష్ నగర్ అని అక్కడ ఒక ఆయన స్క్రాప్ బిజినెస్, అంటే ముక్కలు ఇనుప ముక్కలు అవి మోస్తుంటారు అన్నమాట. ట్రైల్లో వస్తున్న ఇనుప ముక్కలు దొంగతనం చేస్తారు. ఆయన్ని షూట్ చేసి ఆర్పిఎఫ్ చంపేశారు. ఇంకొక రోజు నారాయణ ఆయన పొట్టి అంటారు కానీ ఆయన చాలా ఎత్తుకుంటాడు, మంచి ఆన్సాంగా ఉంటాడు. చాలా మేము ఒక మాట చెప్తే వచ్చేస్తుంటాడు. ఆయన్ని పోలీసులు ఏం చేశారంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వేసి ఎవరు మన డిటి నాయక్ గారి టైంలో తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారు. ఆయనకి అప్పుడు ఒంట్లో బాగోలేదు, లాకప్ డెత్ అంటే భయంకరంగా ఉన్నావు. ఇలాంటివి నా ఫ్రెండ్స్ చనిపోయారు, ఏంటి నా జీవితం, ఇప్పుడు నేను బ్రతకాలంటే చంపాలి, ఏం చేయాలని నేను అలాంటి దుర్మార్గంగా ఉండేవాళ్ళు. మేము దేని ద్వారా చాలా భయంకరంగా మాతో ఎవరు మాట్లాడడానికి భయపడేవారు. మా ఊర్లో రాత్రులు భార్యాభర్తలు కూడా వెళ్ళినా భయపడేవారు. ఇంట్లోకి వెళ్ళి వారు ఒంటరిగా ఉంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టేస్తుండేవారు. అలాంటి దుర్మార్గం. అలాంటిది ఈయన ఏం చేశారంటే కుమార్ గారు నన్ను సౌరబాబు గారి దగ్గర, ఈ సౌరబాబు గారు ఏం చేశారంటే ఆయన కూర్చోపెట్టి ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం మొదలెడుతున్నాడు. దేవుని వాక్యం చెప్పడం మొదలెడుతుంటే నేను ఇంతవరకు క్రైస్తవులు ఎంత తెలుసు, ఎందుకంటే క్రైస్తవ మతం మా దేశం కాదు, అది వేరే వాళ్ళది. బాప్టిస్టోళ్ళు దొంగ, బాప్టిస్టోళ్ళు మంచోళ్ళు కాదు. క్రైస్తవ మతాన్ని ఎరగొడిసారు వీళ్ళు. బాప్టిస్టోళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు మాకు. చిన్నప్పటి నుండి నూరు పోసింది అది. మేము ఎవరినైనా ప్రేమిస్తాం కానీ బాప్టిస్టోళ్ళ మతాన్ని ప్రేమించాం, వాళ్ళు క్షమించము. బాప్టిస్టోళ్ళు అంటే అంత కోపం మాట. బాప్టిస్ట్ పాస్టర్లు తిట్టేవాళ్ళం. మా ఊర్లోకి అడుగు పెడితే ఒప్పుకునేవాళ్ళం కాదు, సువార్త చేయడానికి కానీ బైబుల్ పట్టుకుని. అలాంటిది మాకు తెలిసిన వ్యక్తి ఇప్పుడు బైబిల్ పట్టుకుని ఆయన నాకు వాక్యం చెప్పడం మొదలెడుతున్నాడు. ఆయన్ని మేము ఆశ్రయించాం, చచ్చినట్టు ఆయన దగ్గర నేను దేవుడు మాటలు వినాలి, దేవుడు మాటలు చచ్చినట్టు నేను వినాలి. దేని ద్వారా ఆయన నేను ఎప్పుడైతే ఆశ్రయించానో ఆయన దేవుడి మాటలు చెప్పి, ఆయన దేవుడి మాటలు కొన్ని మాటలు చెప్పాడండి, నా జీవితాన్ని చెప్పాడు. ఆయన నాకు జ్ఞానోదయం కలుగజేశాడు. జ్ఞానోదయం ఏ విధంగా కలుగజేశాడంటే, నువ్వు చేస్తే ఒకటి చచ్చిపోతావు, నువ్వు కొంతమందిని చంపితే వాళ్ళ భార్య పిల్లలు ఏటైపోతారు, ఇవన్నీ చెప్తూ ఇంకో విషయం దేవుడు బైబిల్ అని చెప్తుంది, ఇదిగో నువ్వు యెహోవాతోటి తిరిగిన ఎల్లా, నువ్వు యెహోవాతోటి తిరిగిన ఎల్లా నిన్ను తరుముకుంటూ వస్తున్న శత్రువులు నిన్ను చూసి 7 మార్గాల్లో పారిపోతారు అన్నాడు. వాళ్ళు ఒక మార్గంలో వచ్చిన వాళ్ళు 7 మార్గంలో పారిపోతానని దేవుడి మాటలు చెప్పి ఆయన బైబిల్ పట్టుకొని
ఆ రోజంతా కూర్చోబెట్టి నైటు నా బుర్ర మీద చేసి ప్రార్థన చేశాడండి. ధైర్యం చెప్పాడు ఆయన. దేవుడు మాటలు నన్ను ఎంతో ఆదరించాయి. భయపడకు, ఇదిగో నీకు తోడుగా ఉన్నాను. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు, నీ ఫ్రెండ్స్ ఎంతమంది చనిపోలేదు, ఇవన్నీ అని చెప్పాడు. ఎప్పటికీ నువ్వు చనిపోతావు కత్తితోటి. నువ్వు కానీ దేవుళ్ళు ఉంటే దేవుడు నిన్ను కాపాడతాడు, ఎవడు నేను ముట్టుకుంటే ఆయన నిచ్చుటి కంచేస్తాడు, ఇవన్నీ చెప్పాడండి. దేవుని మీద చెప్తుంటే నా మనసులోని ఒకలాంటి మార్పు ఆయన ఆ వాక్యము నా జీవితంలో పరీక్షించుకున్నట్టు చేస్తుంది. నిన్ను అందరూ అంటున్నారు కదా, నీకు సిగ్గు లేదా? నీ తల్లిదండ్రులు వద్దంటున్నారు, వాళ్ళకి నీవు భారంగా ఉన్నావు. నిజమే, అయితే ప్రభు దగ్గరికి వెళ్తే దేవుడు మారుస్తాడా? ఎస్, ఆ దేవుడు మాట చెప్పిన తర్వాత దేవుని వల్ల ఆ రోజు నేను ప్రభునందు విశ్వాసం ఉంచానండి. ఆ రోజు మరి ఏంటైందో నాకు తెలియదు, కానీ ఆయన నా బుర్ర మీద చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని వల్ల నాలో ఉన్న చీకటి అంటే ఏదో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒకలాంటి తెలియని ధైర్యం, అంటే కొండంత దేవుడు నాతో ఉన్నాడు, నేను దేనికి ఇంకా భయపడను అని ఒక ధైర్యం నాలో వచ్చిందండి. ఆ ధైర్యంతో దేవుని బిడ్డలారా నేను చేసిన పని ఏంటి తెలుసండి? వెంటనే నాతో వచ్చిన కుమార్ గారిని అని, అయ్యా నువ్వు వెళ్ళిపోయా, ఇంకా ఆ రోజు రాత్రి వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా, కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఈ రోజు నుండి నేను ప్రభుని నమ్ముకుంటాను, ఇంకా బైబిల్ పట్టుకుంటాను, ఈ నైఫ్స్ ఇవన్నీ వదిలేస్తాను. రోడ్డు మీద, జ్ఞానప రోడ్డు మీద ఆ రాత్రి నేను అవన్నీ తీసి రోడ్డు మీద పారేశానండి. ఎందుకంటే నన్ను వాళ్ళు చంపుతారు, చంపకముందే నేను నన్ను చంపాలి, లేదా నన్ను కాపాడుకుని నాకు అక్కడ కత్తి ఉండాలి కదని అది ఎట్టుకున్న నేను పారేసి ప్రియమైన దేవుని ఆ రోజు రాత్రి ఇంటికెళ్ళి చక్కగా పడుకున్నాను. ప్రార్థన చేయాలనుకున్నాను. అదే సౌరబాబు గారు బైబిల్ ఇచ్చారు, ఫ్రీగా కాదు కుమార్, నీకు ఫ్రీగా ఇస్తే మరుసటి రోజు వెళ్ళిన తర్వాత నీకు ఫ్రీగా ఇస్తే బైబిల్ నువ్వు చదవు, డబ్బులు ఎట్టుకొని కంటే అప్పుల్లో బైబిల్ 15 రూపాయలు కూడా నాకడ ఆ డబ్బులు కూడా లేవు, కానీ అలాగే ఇన్స్టాల్మెంట్ మీద ఆయనకి చెల్లించాను. ఆ బైబిల్ నేను చదవడం మొదలెట్టాను. చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడా, అదే సమయంలో అదే గొడవల టైంలో వీళ్ళు బోరా శ్రీను, ఈ మొండిశ్రీ వీళ్ళంతా కలిసి ఇప్పుడు మరీదాస్ గారి దగ్గరకు వస్తున్నారు డబ్బుల కోసం. ఎందుకంటే మరి ఆయన తిరిగి డబ్బులు సంథింగ్ వస్తున్నప్పుడు నన్ను చూసి కుమార్ అని పిలిచారు. నేను అక్కడ కూర్చున్నాను, వాళ్ళు వచ్చి ఒకటే మాట అన్నారు. ఏంటన్నారంటే, ఇది వాడు డబ్బులు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే బోరా శ్రీనికి రాజ్కుమార్కి నేను మంచి ఫ్రెండ్ని. తాళూరు రాజ్కుమార్ అంటే విశాఖపట్నంలో భయంకరమైన రౌడీజం చేశాడు ఆయన. వాళ్ళు బాక్సుల్లో, నేను అలాంటి బాక్సింగ్ చేస్తాను, ఎంత మంచి బాక్సింగ్ చేస్తానో వాళ్ళు బాగా ఇష్టం మాట అండి. నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి, మంచి ఫ్రెండ్స్. నువ్వు ఆడేది అంటున్నాడని నువ్వేం మనసులో పెట్టుకోక అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో, ఏ మాట అయితే సౌరు గారు రాత్రి చెప్పాడో, 2 రోజుల్లో నీ శత్రువులు నిన్ను చూసి 7 మార్గాల్లో వెళ్ళిపోతారు అన్నట్టు. ఈలోపు ఆయన నుంచి పైనుండి చూస్తాడు ఆయన, ఇదేంటి నా వాళ్ళు వచ్చి ఆడితో మాట్లాడుతున్నారు. ఒక్కడు కొన్నా నేను అంటే నేను కాలు రేగలేదు, ఇదంతా దేవుడి చిత్తమని బైబిల్ పట్టుకున్నానని నిజం చెప్తున్నానండి. బైబిల్ పట్టుకున్న తర్వాత నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, అంతవరకు నాకు విలువ లేని నాకు కాల్ లెటర్ విశాఖపట్నం BHP నుండి వచ్చిందండి, గవర్నమెంట్ కంపెనీ నుండి. ఆ కాల్ లెటర్ కూడా నాకు చదవడం సమయంగా రాదు. తీసుకెళ్ళి నేను ఒక ఆయనకి చూపిస్తే ఆయన అన్నాడు, ఇది నీకు కాల్ లెటర్ వచ్చింది, BHPలో పరీక్ష రాయాలి. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అప్పుల్లాగా చేయలేను, మరి నాకు అవ్వదు, పోనీ చింపి నేను రాయలేను, వద్దునంటే లేదు ప్రార్థన చేస్తా. క్రైస్తవులకి ఏంటంటే జరగనవి కూడా జరుగుతాయని విశ్వాసం. వాళ్ళు ఆ ప్రార్థనతో నీకు ప్రార్థన చేస్తాం అయ్యా నువ్వెందుకు వారేదంటే, ఆ రోజు నుండి ఒక పాస్టర్ గారు బ్రాహ్మణ అతను, ఆయన మా ఊళ్ళో వణుకుపోతుండేవాడు. ఎప్పుడైతే నేను బైబిల్ పట్టుకున్నానో, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆయన పేరు శంకర్రావు, ఆయన పేరు ఓషే గారిని. యాక్చువల్గా సౌల్బాబు గారు నాకు వాక్యం చెప్పడమే కానీ నన్ను ఆత్మీయంగా పోషించి నన్ను చాలా ఆత్మీయంగా పెంచాడు ఆయన మాట ఓషే గారు. ఆయన నాకు వాక్యం చెప్తుండు. ఆయన అన్నాడు, భయపడుకో, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు నీకు పక్కన కార్యం చేస్తారంటే ఓకే సార్ అని ఇమీడియట్గా ప్రార్థన చేయడం మొదలెట్టాం. ప్రార్థన చేసిన తర్వాత BHPలో
టెస్ట్ రాయడానికి వెళ్ళామండి. అప్పుల్లో పరీక్షలు ఎలాగంటే ఇప్పుడులాగా ఏది రాసినా సరే తప్పైతే తప్పని రాసేవారు, కానీ పాయింట్ లెస్ చేసేవారు కాదు. కాబట్టి ఒకటే చెప్పారు. ఒక ఆయన వచ్చాడు, కుమారు ఏమున్నా సరే నీకు వచ్చింది అక్కడ ఏ అయితే ఏం రాసి బి అయితే బి అని ఉంటే అవి రాసి అన్నాడు. రైట్లు కట్టి రైట్లు పెట్టి రైట్లు పెట్టాలనిపిస్తే నీకు మనసు ఏదనిపిస్తే అది పెట్టే అన్నాడు. అంతే. ఇలా ప్రార్థన చేసుకున్నాం పెట్టా. తర్వాత ఏం చెప్పాడు, క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాస్తావంటే అదే క్వశ్చన్ స్టార్టింగ్ వదిలేస్తే సగం రాసాయి, తర్వాత నీకు ఏదనిపిస్తే రాయాసి అన్నాడు. ఏంటనేసి నిజం చెప్తున్నానండి. రిటర్న్ టెస్ట్కి వెళ్ళానండి. రిటర్న్ టెస్ట్ రాస్తే నాతో పాటు నా పరీక్ష రాసిన వాళ్ళు, నా ప్రాక్టికల్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నాం. రాసిన తర్వాత వెంటనే రిజల్ట్ పెట్టేశాడు. రిజల్ట్ వెంటనే పెట్టిగానే ఒరే నువ్వెంత కట్టావురా బిహెచ్పి, నా పేరు వచ్చేసింది. నువ్వెంత కట్టావురా అన్నాడు. అప్పుడు నేను అనుకుని ప్రభు నువ్వు చాలా ఉన్నాడు ప్రభానికి, ప్రభు మీద విశ్వాసం కలిగింది. ఎంత కట్టావు నువ్వు అన్నాడు. ఇంకెంత కార్యం పెట్టి దేవుడు కార్యం. తర్వాత మళ్ళీ వారల్ టెస్ట్ అయింది. వారల్ టెస్ట్కి నాకేం రాదు. ఈలోపు కూర్చొని అలాగ ఆలోచిస్తున్నప్పుడు ఒక అబ్బాయి కంపెనీలో పడి వచ్చాడు. హ్యామర్ పట్టుకుని వచ్చాడండి. సుత్తి, దీని హెడ్ అంటారు, దీని బాటం అంటారు, దీని ఓల్ అంటారు, దీని కర్ణ ఏదేదో చెప్పాడండి. నేను మర్చిపోయాను, అన్నీ చెప్పాడు. అలా పదే దానికోసం చెప్తూ సిజల కోసం శానం కోసం కూడా చెప్పాడు. ఇది క్యాస్ట్ ఐరన్తో చేస్తారు ఇలాగేవో చెప్పాడండి. చెప్పిన తర్వాత ఓకే అనేసి నాకు సమయంగా మర్చిపోయాను. అవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. నేను వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం కోసం అడిగాడు. నాకు వచ్చేదాకా నేను హ్యామర్ బొమ్మయ్య అన్నాడు. అంతే. ఈ కుర్రోడు ఏది చెప్పాడో దేవుడు నాకు దోతలాగా కుర్రోని పంపించాడు. అంటే దేవుడు తెలుసు వాళ్ళు ఏటి అడుగుతారని. నాకు తెలీదు, ఆ కుర్రోడికి తెలియదు, దేవుడికి తెలుసు. హ్యామర్ బొమ్మ వేసాను. వేయగానే దాని పైదేట అన్నట్టు టాప్ అన్నాను. ఇలా 2-3 మాట్లాడిగాడు. నువ్వు ఎక్కడ పలానా దగ్గర, ఓకే నువ్వు వెళ్ళిపోమ్మా అన్నాడు. తర్వాత హాల్ టికెట్ అంటే నాకు జాయినింగ్ రిపోర్ట్ పంపించారండి. అందరూ వచ్చి రే నువ్వు ఎంత పట్టావురా, ఎంత ఖర్చు పెట్టావురా, ఎంత ఖర్చు పెట్టాను నా యేసయ్య దగ్గర మోకాలు ప్రార్థన విశ్వాసం, మీరు నమ్మండి దేవుడికి ఒక కార్యం చేస్తాడు. చాలా విశ్వాసం. దేవుడు జాబ్ ఇచ్చాడండి. అంటే జాబ్ కదా, ట్రైనింగ్లో ఉంటుండగా ఇంకా నాకు ఒక ఏంటయిందంటే ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యారు. మరిని ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు వస్తుంటాయి. ఈ ఫ్రెండ్స్తో మళ్ళీ కళ్ళు తాగడం, మళ్ళీ యేసు ప్రభుని పక్కన పెట్టేశానండి. ప్రభుని మర్చిపోతే దేవుళ్ళరా భయంకరమైన వ్యాధి బ్రెయిన్కి సోకింది. మనుషులు ఎవ్వరూ ఇంకా బాగు చేయరు. ఎక్కడ తీసుకెళ్ళినా సరే నా జీవితంలో నాకు బాగోలేదు. తిరగలేని స్థలాలు లేవు. నోట్లోకి అంటే క్యాన్సర్ వస్తే బాగా ట్రోత్ క్యాన్సర్ ఏమైనా వస్తే నోట్లోకి వెళ్ళదు, కానీ నోట్లో కూడా బయటకు వస్తుంది. అలాంటి స్టేజ్ ఇలాగ అయిపోయాను. తెలివిలేని స్టేజ్. నా తల్లిదండ్రులు మోకాలు వేసి నా అక్కడ కూర్చొని ఏడుస్తుండేవారు. వాళ్ళు ప్రార్థన సమయంగా రాదు. మా అక్క రహస్యంగా ప్రార్థన చేసేది. అందరూ అప్పుడు నా జీవితంలో అండి, నేను మంచం మీద ఉన్నప్పుడు ఒక్కొక్కరు వస్తూ ఆడుతున్న మాటలు నా జీవితాన్ని పిండిసాయండి. ఎలాగంటే వీడు బతుకున్నంత వరకు తల్లికి బాధపడుస్తూనే బతికాడు. వీడు బ్రతికిన ఒక్కరోజు కూడా తల్లిదండ్రులకి కొంచెమైనా సుఖముందా, వాళ్ళ పరుగులు తీసుకొని తిరిగి చేస్తున్నాడు. దిక్కుమాల జీవనం చాలు అంటే నేను జీవించిన జీవితానికి చేసిన పాపానికి అలాంటి శిక్ష అనిపిస్తున్నాడని నా ముఖం మీద అనుకుని వెళ్ళిపోతుండేవారండి. ఆ స్వరం ఇన్నది కానీ ఆలకించమని కానీ నా మాట్లాడే శక్తి లేదు, ఏదీ లేదు. ఒకరోజు మా అక్కగారికి మళ్ళీ ఒక టీచర్ గారు వచ్చారు. అమ్మా నీ తమ్ముడు కోసం నేను ప్రార్థన చేస్తాను, నీ తమ్ముడు బతుకుతాడంటే ఇమ్మీడియట్గా మళ్ళీ విశ్వాసం, ఎక్కలేని విశ్వాసం అందరికి వచ్చింది. మా అమ్మకు వచ్చింది. మా అక్క కన్నా ముందు మా అమ్మకు వచ్చింది, నా కొడుకు బతుకుతాడా. వెంటనే మా అమ్మ అయితే ప్రార్థన చేయండి. ఆవిడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చిందండి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వచ్చి పేతురు అత్త రోగంతో ఉంటే తాగన స్వస్థత ఎలాగైందో, పేతురు చచ్చిపోయిన వాడిని ఎలాగ బ్రతికించాడో అలాగా దేవునిలో యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. చచ్చిపోయినప్పుడు అప్పుడు నేను ఆలోచిస్తున్నాను, మంచం మీద ఉన్నప్పుడు నాకు ఒకటే సినిమా కనబడుతుంది. సినిమా ఏం సినిమా అంటే చిన్నప్పటి నుండి
నేను చేసిన ప్రతి తప్పులు కనబడుతున్నాయి. బ్రతికిన జీవితం అంతా నా తల్లికి కానీ, నా తండ్రికి కానీ, అన్నదమ్ములకు కానీ, సమాజానికి కానీ, నా కులానికి కానీ ఎప్పుడు బాధపరుస్తున్నాయి. చీ అనేక మంది ఆడవాళ్ళ జీవితాలు పాడు చేసి, అనేక మంది కుటుంబాలు ఇబ్బందులు పెట్టి, డబ్బుల కోసం రోడ్డు మీద వెళ్ళిపోతున్న, అమాయకంగా వెళ్ళిపోతున్న వాళ్ళని కొడితే 2 నెలలు బెడ్ రెస్ట్లు అయిపోతుండేవారు. అలాంటి జీవితం ఇవన్నీ చేసిన తప్పులు భయంకరమైన వ్యభిచారం, త్రాగుడు అంతా. ఎందుకంటే జ్ఞానాపురం పక్కనే కాన్వెంట్ దగ్గర అప్పుడు వ్యభిచార కంపు ఉండేది మాట అండి. ఇవన్నీ తిరుగుతుండేవాడిని, భయంకరం మాట. అలాంటిది ఇవన్నీ ఒక్కసారి నేను చేసిన పాపాలు, చిన్నప్పుడు నేను నా తల్లిని పెట్టిన బాధ, నా తండ్రిని అందరిని పెట్టిన బాధలు జ్ఞాపకం వచ్చి ఏడుస్తూ, ప్రభువా నేను చచ్చిపోతాను. కానీ నాకు ఆ సహోదరు చెప్పింది, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని. నేను ఒకటి అడిగాను, ప్రభుని నీ పాపాలు ఒప్పుకో. ఒక్కొక్క పాపం దేవుడు జ్ఞాపం చేస్తుంటే, ప్రభువా ఈ పాపాలు నన్ను క్షమించు, నేను చనిపోతే నరకానికి వెళ్ళకూడదు, నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళి ప్రభువా నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళు. ఒకవేళ నువ్వు నన్ను బ్రతికించావనుకో, ఇక్కి మీదట వెనక్కి తిరిగి చూడు, నీ సేవ చేస్తాను, నీకోసమే బ్రతుకుతాను ప్రభు అని దేవుడి దగ్గర. ఈ లోపు దేవుడు సాయంకాలం ఆవిడ ఉపవాస ప్రార్థన ముగించుకొని ప్రార్థనను తీసుకొని వచ్చి, ఆవిడ పేరు కుమారి అండి, ఆవిడ ఇప్పుడు MVP కాలనీలో ఉంది, ఆవిడ పేరు బాతా కుమారి. ఆమె ప్రార్థన చేసిందండి, నూనె రాచి. దేవుని అద్భుతకరం ఏంటంటే, ఆవిడ ప్రార్థన చేసి ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకి నేను మాట్లాడడం మొదలెడుతున్నాను. మాట్లాడుతూ అమ్మా రా అంటే, మా అమ్మ ఇట్లా నువ్వు అమ్మ ఆశ్చర్యపడుతుంది. లోపు మంచం మీద లేచి కూర్చోండి, లేచి కూర్చోండి, అసలు లేకపోతే నన్ను ఎలా లేపేవారు. అలాంటిది లేచి కూర్చోవడం. అమ్మా నేను స్నానం చేసుకుంటాను. మా అమ్మకి అర్థమైపోయింది, ఇటు చచ్చిపోతాడైతే చచ్చిపోయే ముందు లాస్ట్ చేసి మాట్లాడుతున్నాడు అని. అప్పుడు మా అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టింది. అని స్నానం చేసుకున్న తర్వాత, అమ్మ నాకు ఏదైనా పెట్టమొత్తంటాను. ఎట్లా తింటావా, నీరేసం తాగలేపడివి తింటావా? అప్పుడు మా అమ్మ మంచి వేడి గింజను మెత్తగా పిసికి నిమ్మకాయ పిండి ఇచ్చింది, ఫుల్గా తాగేసిన తర్వాత దేవుని కూడా మనస్ఫూర్తిగా నన్ను కుడికి తీసుకెళ్ళాలని చర్చికి తీసుకెళ్ళారండి. చర్చికి నేను వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే, అక్కడ ఫాదరు చర్చిలో తీర్థాన్ని ఇలా చల్లుతుంటారు, ప్రేయర్ వాటర్ని ఇలా జల్లుతుంటారు. ఆయన ప్రేయర్ వాటర్ జల్లుతున్నప్పుడు అది వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఆ వాటర్ అందరి మీద జల్లుతారు. మరి ఒక టైం చర్చిలోకి వచ్చిన వాళ్ళందరి మీద ఆ టైంలో, అది జల్లుతున్న టైంలో, ఆయన నా దగ్గరకు వస్తున్న టైంలో నాలోపల ఒక వికృతమైన భయంకరమైన ఆకారం బయటకు వచ్చి నా కళ్ళ ముందు తిరుగుతుందండి. నా జీవితంలో నేను భయపడ్డాను. ఏటి ప్రభా, దీన్ని నాకు నేను దూరపరచు ప్రభా అని ప్రార్థన చేశాను. అది దేవుడు నా యొద్దనే దాన్ని దూరపరిచాడు. వాళ్ళు ఎప్పుడైతే ప్రేయర్ తాలూకా ఆ వాటరు నా మీద చల్లారు, హోలీ వాటరు, దేవుని కృపట్టి నాకు విడుదల వచ్చింది. ఆ తర్వాత దేవుని ద్వారా నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంకా నా జీవితంలో పిచ్చి అయితే తెలుసండి, వెళ్తే కంపెనీకి BHPకి, లేదా ఇంటికాడ ఉంటే 24 గంటలు బైబిల్ చదవడమే. మా ఇంట్లో మా అన్నీ వచ్చారు, ఏట్రా పిచ్చి అయిపోయినావు, 24 గంటలు బైబిల్ చదువుతున్నావు, మా మాట రా అని పిలుస్తుండేవారు. 24 అందుకు భక్తేనా అంటారు. ఏట్రా నాకు మనసులో అరే అప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఏది ఎలాగుంటే దేవుళ్ళు అంటే తిడుతుండేవారు. అరే ఎక్కువ నువ్వు బాప్టిస్ట్ వాళ్ళతో కలిసిపోతున్నావు పెట్టరు, కంపెనీసి బాప్టిస్ట్ వాడు అయిపోయేవాడు అని. అలాంటి సమయంలో దేవుని ద్వారా చాలా ఇబ్బంది పెడుతుండేవారు. నేనేం చేసామంటే, ఇంకా నాకు భక్తి ఎక్కువైపోయింది. అంటే ఏంటంటే, ఇంకా నేను బతికాను, నేను బాగున్నాను, యేసయ్య గొప్ప దేవుడు అని రోడ్డు మీద వెళ్ళిపోతున్న అడుక్కున్న వాళ్ళకి చెప్పడం మొదలెట్టాను. రోడ్డు మీద వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరికి ఆగి, అన్నా యేసుప్రభు నమ్మకం అన్నా అని చెప్తున్నాను. ఏట్రా యేసుప్రభు నమ్మకం అంటే, యేసుప్రభు గొప్ప దేవుడు. అది ఇంకోటి విషయం, నేను చెప్తుంటే అందరూ వినేవారు. ఎందుకంటే నా జీవితం అందరికీ తెలుసు కాబట్టి, నా జీవితం ఎలాంటిదో తెలుసు కాబట్టి తప్పనిసరిగా అందరూ వింటుండేవారు. ఇలాగ 100 మంది యవనస్తులు నా వెనకతలు వచ్చేసారు. ఇంకా రాజు పంపించారు. ఇలాంతా 100 మంది దగ్గర యవనస్తులు. ఎందుకంటే గొప్పగా మరి దేవుడు నన్ను అలగ చేశాడు. నేను వాళ్ళందరినీ చర్చికి తీసుకెళ్తుండేవాడిని. చర్చికి వస్తుండేవారు, బాగా ఉంటుంది. ఇలాంటప్పుడు మా అన్నీ ఒకసారి పిలిచారు. నేను డ్యూటీకి వెళ్ళట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. మీ తమ్ముడు ఇలా డ్యూటీకి రావట్లేదంటే మా అన్నీ పిలిచారు. రాయ్ బైబిల్ కాల్ చేస్తాను, నువ్వు యేసుప్రభు దేవుడు ఉండాలి, నీ ఉద్యోగం ఉండాలి అంటే దెబ్బలాడుతుండేవాడు. తల దించుకొని డ్యూటీకి వెళ్ళి ఆ రోజు
వెళ్ళిన తర్వాత డ్యూటీలో ఉన్నా సరే ఉండలేకపోతుండేవాడిని. ఒకరోజు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా ఆఫీస్లో ఏం చేశారంటే, నువ్వు వారం రోజులు బట్టి చాలా రోజులు డ్యూటీకి రాలేదు కనేసి నాకు లెటర్ ఇచ్చి బయట తేలిసాడు. బయట తేలిస్తే ఆ రోజు బయటకు వెళ్ళిపోయినా చెప్పి నాకు ఒక సంతోషం. బయటకు వచ్చేస్తే యేసుప్రభు కోసం చెప్పలే. బయటకు వెళ్ళి ఒక హాస్పిటల్లో సువార్త చేస్తుంటే హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వ్యక్తి పెద్ద కేకలేస్తుంది. ఇదంటే కేకలేస్తుంది. ఈవిడి బాబు నేను వెళ్ళిపోతాను అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు ఏంటంటే, బాబు వదిలే. ఇంకా నాకు ఇవేంటి తెలియదు నాకు. ఆమె అంటుంటే నాకు అర్థం అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏంటంటే, అప్పుడు ఒక నర్స్ అంటుంది, బాబు నువ్వు ప్రార్థన చేయి బాబు అని. ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే ఆవిడ అలా పడుకుని సైలెన్స్ బాగైపోయింది. బాగైపోగానే ఆవిడ చెప్తుంది, బాబు దేవుడు నీలో ఉన్నాడు, కార్యం చేస్తున్నాడు బాబు. విశ్వాసం ఇంకా పెరిగింది నాకు. ఇంకా ప్రభు గురించి సువార్త చేయడం, హాస్పిటల్కి వెళ్ళడం, బాగులేని వాళ్ళకి సువార్త చేయడం, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళాం. అప్పుడు విశాఖపట్నం ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ కౌంటరు అది వ్యభిచారుల తాలూకా హౌస్ అంటే కొంపలండి. అక్కడికి స్టార్టింగ్ నేను వెళ్ళి వాళ్ళ మధ్యకి వెళ్ళి సువార్త చేశాను. అక్కడ ఒక చర్చ్ కట్టానమాట అండి. అలాంటి సమయంలో అప్పటికి ఇంకా నేను బీహెచ్పీలో ఉన్నాను. అప్పుడు మా అన్నీ ఏం చేస్తాను, ఇంకా లాభం లేదు, ఉద్యోగం మానేస్తాడు అనేసి ఇంట్లో ఒకసారి పెద్ద గొడవ పెట్టాడు. మా అమ్మగారు అలాగున్నారు, నేను అలాగున్నాను. అరే నీకు ఒక విషయం అడుగుతున్నాను, నీకు యేసుప్రభు ముఖ్యమా ఉద్యోగం ముఖ్యమా అని అడిగాడు. అడిగితే అనియా నాకు యేసుప్రభు ముఖ్యమనియా అంటే, మా అమ్మ అన్నది, అరే ఎందుకురా అలగడుగుతావు, చెడిపోయినాడు బాగుపడ్డాడు, యేసుప్రభు ముఖ్యమా, యేసుప్రభు కావాలా ఉద్యోగం కావాలా అలగడుగుతావు ఎందుకు అంటే, లేదో మనం వాళ్ళకు అనేవాడు. తర్వాత మళ్ళీ అడిగాడు, అరే నీకు ఈ ఆస్తి ఈ ఇల్లు ఇది ముఖ్యమా, నీకు దేవుడే ముఖ్యమా అంటే, అలాంటి మాట అడగరా అన్నది. మా అమ్మ అన్నది, రే నువ్వు అలాగని అనేసి వెళ్ళిపోయావంటే ఇంకా తర్వాత నీకు ఇంట్లో స్థానము ఎవర్రా, నువ్వు వెళ్ళకరా అని మా అమ్మ బతిమాడింది. నేను అన్నది, నాకు యేసు ప్రభువే ముఖ్యమన్నాను. ఆహా అని కోపడ్డాడు. ఇంకా కోపడ్డాడు. అరే అయితే మనకి ఇంకా కోపం అయితే మేము ముఖ్యమా యేసు ప్రభు ముఖ్యమా అన్నాడు. ఎస్ చచ్చిపోతున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి ఇక మీరు బ్రతికితే ఆయన కోసమే బతుకుతాను. అయితే ఇంటి బయటకు వెళ్ళిపోయి దేని అని బయట పంపించాను. అమ్మా ఇడికి ఎప్పుడు వచ్చినా రాశింగ్ వచ్చిన అన్నం పెట్టిన ఒప్పుకోను అనేది. మా అమ్మ నన్ను పట్టుకొని బతిమాడింది. ఎక్కడికి వెళ్ళిపోతారా, ఎక్కడ తింటారా, ఎవడు పెడతారా నీకు అని ఏడిచేదండి. అప్పుడు ప్రభు మాట్లాడేవారు. ఎలా మాట్లాడారంటే, నా నిమిత్తం తన తల్లినైనా, నా నిమిత్తం తన తండ్రినైనా, నా నిమిత్తం ఆస్తినైనను పొలాలను ఇల్లునైనా ఏమి వదులుకున్నా వాడికి ఈ మందు పరమందు 100 నేను ఇస్తానని దేవుని యొక్క మాటలు చిన్న కాలం అప్పుడు బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత ఏం ద్వారా అలాగా ఒక్కొక్కరి ఇంటికాడ భోజనం చేస్తూ ఎవరు ప్రార్థన పిలిస్తే ప్రార్థన అక్కడికి వెళ్ళేవాడిని, ఎవరికి అక్కడ ప్రార్థన అవుతే అక్కడికి వెళ్ళేవాడిని. ఒక్కొక్కరు ఈలోపు మా పాస్టర్ గారు కూడా వాళ్ళకి కూడా నాకు అంటే దేవుడు నన్ను ఎలాగ చేశాడంటే, దేవుడు మరి వాళ్ళ దగ్గర కూడా నాకు అవకాశం లేకుండా చేశాడు. ఏంటంటే వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, ఏంటంటే వీడు పాస్టర్ అయిపోతాడని. వాళ్ళు కూడా నన్ను అవాయిడ్ చేయడం మొదలెట్టారు. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్లే, అక్కడ ఆధారం లేదు, ఎక్కడా లేదు. అప్పుడు యేసయ్య గారి పాటలు ఆలకిస్తూ ఎంతో తృప్తి చెందుతుండవని. అలాంటి సమయంలో దేవుడు నేను ఆలోచించిన ఏటి ప్రభా ఈ బాధలు ఈ కష్టాలు నేను పని చేసుకోవాలా ప్రభా అంటే, దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు, నువ్వు వాగ్దానం చేస్తావు నా సేవ చేస్తావని. ఎస్ ప్రభా నేను సేవ చేస్తాను ప్రభా అని దేవుని ద్వారా ఆ రోజు నేను ప్రభు కోసం పూర్తిగా బయటకు వచ్చేసాను. ఇంట్లో పడి వచ్చిన తర్వాత నా జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. ఎంత మేలు అంటే దేవుని ద్వారా నాకు అమ్మాయిని ఇవ్వనని వాళ్ళు నాకు అమ్మాయిని ఇస్తానని నా ఇల్లు ఎత్తుక్కొని వచ్చారు. నేను దేవుని ద్వారా దేవుడి కోసం విడిచిపెట్టానని దేవుడు నాకు, నేను రూపాయి విడిచిపెట్టాను. 5 రొట్లు ఇచ్చాడు దేవుడికి, 12 గంపలు పట్టుకుని వెళ్ళిపోయాడు. 12 గంపలు రొట్లు పట్టుకుని వెళ్ళిపోయాడు. 5 రొట్లు ఇచ్చాడు. ఒక్క రొట్టె ఇచ్చింది, మొక్క ఇచ్చింది. 3.5 సంవత్సరాలు తిన్నది ఆవిడే. నేను ఇచ్చింది అతి కొద్ది సమయాన్ని అంతే. దేవుడు ఏం చేశాడంటే నా జీవితంలో నన్ను ఆశీర్వదించడం మొదలెట్టాడు.
ఎవరింటి కాడికి వెళ్తే అక్కడ దేవుడు అద్భుతాలు చేయడం మొదలెట్టాడు, వారి జీవితాలు మార్చడం మొదలెట్టాడు. దేవుడు వారిని వారి కుటుంబాల్లో సమాధానం నెమ్మది కలుగు చేయడం మొదలెట్టాడు. చీకటి శక్తులతో ఉన్న వారికి విడుదల, దేవుడు అనారోగ్యాలతో ఉన్న వారికి దేవుడు స్వస్థత, ఇలాంటివి చేయడం మొదలెట్టాడు. దేవుని బిడ్డలారా అలాగా ఏ జ్ఞానపరులు అయితే బాప్టిస్టులను అడుగు పెట్టండి అని అన్నారో అదే జ్ఞానపరులు ఇప్పుడు దేవుడు 600 మంది సంఘంతో అక్కడ క్రైస్తవ సంఘం నడుస్తుంది. దేవుడు అక్కడ నేను సంఘాన్ని ప్రారంభించాను. తర్వాత దైవజనులు ఉంటే మేమందరం కుర్రోలు, నాతో ఉన్న కుర్రోలు, అన్నా మేము సేవ చేసుకుంటాం అంటే మీరు చేసండి అని అది వాళ్ళకి అప్పచెప్పి దేవుని బిడ్డలారా నేను అక్కడి నుండి మళ్ళీ రక్తహస్తాలతో ఆ చర్చిలో ఉన్నది ఒక్కటి కూడా తీసుకోకుండా వచ్చేసాను. నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇదే విశాఖపట్నం డాబా గార్డెన్లో దేవుని బిడ్డలారా ఈరోజు ఇక్కడ ఉన్నదానికి రెంట్ అయితే దీనికి 30,200 రెంట్ అండి. ఇలాంటి దాన్ని దేవుని ద్వారా దేవుడు నాకు చర్చు అద్దెకి ఇచ్చాడు, లీజు కింద ఇచ్చాడు. ఇక్కడ నడిపిస్తున్నాను. ఇక్కడ 400 మంది దగ్గర సంఘస్థులు వస్తారు. ఎస్కాట్లో వెళ్ళాను, ఎస్కాట్లో పరిచర్య స్టార్ట్ చేశాను. తర్వాత ఆ వ్యభిచారుల మధ్యన ఆ వ్యభిచారులు మారి వాళ్ళే ఒకరోజు ఏంటంటే వ్యభిచారులు అందరూ కూడా మారిపోతుంటే వ్యభిచారులు మారుతుంటే ఆ వ్యభిచారులు నడిపిస్తున్న ముఠా నాయకులు వచ్చి పెద్ద గొడవ పెట్టారు. రాయ్ ఇంకొకసారి మీరు ఇక్కడికి వస్తే చేసేస్తామంటే అదే సమయంలో ఆ ముఠా నాయకుడి యొక్క కూతురికి ఒక శక్తి పట్టేసింది, ఒక చీకటి శక్తి ఆవరించి అక్కడ పడిపోయి కొట్టుకుంటాను. ఈ లోపల అందరూ కుమ్ముడు మమ్మల్ని భయపెడుతున్నారు, తాగిస్తున్నారు చాలామంది. అప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే ఏలియా యొక్క స్వభావం, ఏలియా యొక్క మాటలు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు నేను అన్నాను, ఇదిగో మీరు సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, మీరు సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడైతే మీ తాలూకు పెట్టెలో ఉన్న ఈ చీకటి శక్తి నుండి ఈ దురాత్మ నుండి మీరు పారదోలండి అంటే వాళ్ళు వచ్చారండి. మేము అలాగే చూస్తాం. ఎందుకంటే అప్పుడు కుర్రాన్ని మంచి దీనికుండా మంచి ఉత్సాహంగా ఉండేవాడిని, మంచి విశ్వాసంతో ఉండేవాడిని. వాళ్ళందరూ వచ్చి బూడిదలు పట్టుకుని తిప్పి కొట్టేవారు. ఏమీ లేదు, లాస్ట్కి అంత అయిపోతుంది అని చెప్పాను. ఆగండి, యేసయ్య గొప్ప దేవుడు, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వేం చేస్తావు ఇప్పుడు? బాబోయ్ వెళ్ళిపోతాను దండ పెడుతుంది. అలా ఆశ్చర్యపడిపోతున్నారు. దేవుడు ఇంకా తర్వాత ఏం జరిగింది తెలుసండి? యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఎవరైతే మా మీద వ్యతిరేకంగా ఉన్నారో వారంతా ఒకసారి చూడడానికని లెగిసి ఆ పిల్లండి అక్కడ ఉన్న సెక్రటరీని కొట్టిందండి పట్టని. వెంటనే యేసు నామములో చెప్తున్నాను, బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోతావు వెళ్ళవా? యేసు క్రీస్తు నామములో అంత శక్తి ఉందండి, యేసు క్రీస్తు నామములో అంత శక్తి ఉంది. తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అదే వ్యభిచారంలో పడుతున్న ఒక స్త్రీ చనిపోయిందని బయటనే వేసేసారు. బయటనే వేసేస్తే అక్కడే బయటనే వేసేస్తే మేము ప్రార్థనకి వెళ్ళాం. కుర్రోలు అందరూ కుర్రోలే, యూత్. ఎందుకంటే ఆ ఏరియాకి మామూలు ఎవరు రారండి. వెళ్తే ఒక ఆవిడ పిలిచింది, బాబు ప్రార్థన చేయ బాబు అంటే నేను వాక్యం చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో అమ్మాయి ఓ చచ్చిపోతుంది బయట వేశారు. లెగిస్తే అని జలిసిపోయి పరిగెట్టుకుని వచ్చాడు. ఏటో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగానే బాగైపోయిందండి. బాగైపోయిన వాళ్ళందరూ మారి అక్కడ మాకు స్థలం ఇచ్చి విశాఖపట్నం నడిమడ్డులో 100 గజాల స్థలం ఇచ్చి చర్చి కట్టుకున్నంటే అప్పుడు దేవుని నేను రిక్షా లాగి ఇంట్ల మీద ఉన్న పాతిళ్ళ కమ్మలు అన్నీ మోసుకొని ఇచ్చి ఎక్కడెక్కడ నుండి వచ్చి ఎవరైనా నీళ్ళు తీసి పారిస్తా మోసుకొని వచ్చి రాట్లు మోసుకొని వచ్చి అది కట్టామండి. అప్పుడు ఓపెనింగ్కి సౌరబాబు గారు వచ్చారండి, కోన సౌరబాబు గారు. నేను ఏ చర్చి ఓపెన్ చేసినా ఆయన వచ్చేవారండి. ఎందుకంటే ఆయన చాలా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారు, చాలా. ఎందుకు కానీ ప్రతి నెల వచ్చి ఆయన ఒక తండ్రి కన్నా బాగా మా కోసం చూస్తూ ప్రతి నెల ఇంటికి వచ్చి సౌరబాబు గారు ఆయన ఇంట్లో కూర్చోబెట్టి నాకు చుట్టూ మా అందరిని కూర్చోబెట్టి వాక్యం చెప్పి ఆయన 100 కొలది కుర్రలు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడల్లా కుర్రలు అందరినీ తీసుకెళ్ళిపోయేవాడిని. అందరూ ఒక్కొక్కరు ర్యాపిడ్ ఫైర్ లాగా అయిపోయారు. ఆయన ఏంటంటే డబ్బులు ఇవ్వడం కాదు కానీ దేవుడి ద్వారా ఆత్మను సంపాదించడం నేర్పించాడు. అండ్ సపోర్టింగ్ కాదు, ఫైనాన్షియల్ సపోర్టింగ్ కాదు, బ్రతకడం నేర్పించాడు, డబ్బులు సంపాదించడం నేర్పించాడు. ఆయన అంత గొప్ప వ్యక్తి సౌరబాబు గారు. ఇలాగ దేవుని ద్వారా నా జీవితంలో అలాగ దేవుడి సేవలో ఉన్నాను. ఈరోజు నాకు మంచి భార్యను దేవుడు ఇచ్చాడు. తర్వాత నాకు 2 కుమారులను ఇచ్చాడు దేవుడు. మరి నేను ఎల్షదాయ్ ప్రేయర్ సెంటర్ని విశాఖపట్నంలో స్టార్ట్ చేశాను. ఎస్కోట్లో ఉంది, ఒరిస్సాలో కూడా మాకు పరిచర్య బ్రాంచెస్ ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా మంది క్రైస్తవ్యం అనేది డబ్బులు ఇచ్చి మతం
మార్పిడి వస్త్రాలు ఇచ్చి మత మార్పిడి చేస్తారు. ఎవరు స్వతహాగా వెళ్ళట్లేదు, ఎవరు స్వతహాగా బలవంతంగా మత మార్పిడి చేస్తారు అని చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు కూడా ఎవరైనా ధనం కానీ వస్త్రాలు కానీ ఏదైనా ఆశ చూపించి దేవుని సన్నిధిలోనికి బలవంతంగా మిమ్మల్ని తీసుకొని వచ్చారా? మీరు మీ సొంతంగా దేవుని అంగీకరించారా? ఒక రెండు మాటలు. దేవుని బిడ్డలు మంచి ప్రశ్న అడిగారు. నిజానికి క్రైస్తవుడు ఎవరికి డబ్బులు ఇవ్వడండి. మీకు ఇందాక అదే చెప్పాను, సౌరబాబు గారు డబ్బులు ఇస్తే మళ్ళీ మేము డబ్బులు అడుగుతాం ఆయన్ని. మా బ్రతుకులు మార్చాడు ఆయన. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకున్నాడు ఎప్పుడు మారడండి. ఏంటి వీళ్ళకి అన్నాను కాదండి, గవర్నమెంట్ ప్రజలు డబ్బులు ఇస్తుంటే ప్రజలు గవర్నమెంట్ గుర్తిస్తున్నారా? లేదు. కాబట్టి దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మాకు డబ్బులు ఇవ్వలేదు, మా జీవితాలు మారాయి. నా జీవితమే సాక్ష్యం అండి. రూపాయి ఇవ్వలేదు, ఒక బైబిల్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు, నాకు కొనుక్కున్నాను. అంటే ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే దేవుడు డబ్బుల కోసం దొరికే దేవుడు కాదండి. ఎవరైతే అంగీకరిస్తారో హృదయపూర్వకంగా వారి జీవితంలో గొప్ప కార్యం. ఈరోజు త్రాగుబోతులు మారుతున్నా మా చర్చిలో. ఈరోజు ఈ బాబు ఇక్కడ పడుకున్నాడు, ఇప్పుడు దాకా పోవలేదు కుర్రోడు. ఇది ఎవడు? ఒక అన్యుడు. ఆ కుర్రోడు దేవుని తెలియదు. ఇప్పుడు మీరు లోకానుసారంగా త్రాగుతూ వ్యభిచారం చేస్తూ గంజాయి తీసుకుంటూ అదంతా చేస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నారా? ఇలా దేవుని సేవలోకి వచ్చి దేవుడి కోసం అనేక మందికి దేవుని ప్రకటిస్తూ ఇప్పుడు మీరు రక్షణ పొందినాక సంతోషంగా ఉన్నారా? అంతకుముందు సంతోషంగా ఉన్నారా? ఎప్పుడు మీకు మనశ్శాంతి అనేది పరిపూర్ణమైన సమాధానం ఉంది? నేను మీకు అదే మాట చెప్తున్నాను. నేను దేవుళ్ళు లేనప్పుడు లోకంలో ఉన్నప్పుడు కొంచెం కూడా సంతోషం ఉండేది కాదు. నా జీవితం ఇప్పుడు భయం. ఎప్పుడు ఎవడు చంపేస్తాడో, ఏ పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారో, ఏటో. ఈరోజు చెప్తాను నేను, ఏ పోలీసు వాళ్ళు అయితే నన్ను పట్టుకొని లాగి కొట్టేవారో, నేను ప్రభుని నమ్మిన తర్వాత అదే పోలీసు వాళ్ళు పిలిచి నన్ను ప్రార్థన చేయించుకున్నారు. అదే పోలీసు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేసి మీరు అన్యాయం చేయొద్దు, లంచాలు తీసుకోవద్దని నేను చెప్పేవాడిని. అంతకుముందు అరే నువ్వు దొంగతనాలు చేయకరా, నువ్వు వ్యభిచారం చేయకరా, నువ్వు ఇలా తిరగదు వాళ్ళు చెప్తే ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నానండి. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అండి మన జీవితంలో. అలాంటిది మరి నా జీవితంలో డబ్బుల కోసం నేను ఆశించినైతే నాకున్న ఉద్యోగాన్ని బిహెచ్పీని ఎందుకు వదిలేస్తానండి? మా ఇంట్లో నా అన్న ఇచ్చిన ఆస్తిని మా ఇంట్లో ఎందుకు వదిలేసి బయటకు వచ్చేస్తాను? నా కుటుంబం అంటే వాటికన్నా నాకు ప్రభువులో ఎక్కువ మనశ్శాంతి. వాటికన్నా ప్రభువులు నమ్మడం వల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ స్టిల్ నా చేతిలో దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు. అంతా కూడా మినిస్ట్రీలో ఉంది, చర్చ్ మీద ఉంది. నాకు ఎస్కోట్లో పెద్ద స్థలం ఇచ్చాడు, అక్కడ చర్చే కట్టిస్తాం. మా ప్లాన్ అది. ఎందుకంటే ఆయనకే ఉండాలని. కాబట్టి దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈరోజు ఎంతోమంది యవనస్తులు వయసు రాకపోతే తాగుల్లో, వ్యభిచారంలో, అక్రమమైన సంబంధాల్లో ఆనందం ఉందని ఎంతోమంది వారి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. మరి అలాంటి వారికి మీరు ఒకప్పుడు ఆ జీవితాన్ని అనుభవించి ఇప్పుడు రక్షణలోకి వచ్చారు కాబట్టి మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను వాళ్ళకి అది శాశ్వతం కాదు. త్రాగుడు అనేది వారికి అవమానాన్ని తీసుకొస్తుంది, తన కుటుంబానికి సిగ్గుని తీసుకొస్తుంది, తన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఆఖరికి వారికి విలువ లేకుండా సమాజంలో చేస్తుంది. కానీ అదే వ్యక్తి త్రాగుడిని ప్రేమించినట్టు దేవుని ప్రేమిస్తే ఆయనకి విలువ తీసుకొస్తుంది. ఈరోజు ఆ వ్యక్తిని నేను ఒకరిని చెడిపోయి నేను ప్రభుని ప్రేమించాను. ఏ సమాజంలో అయితే నాకు విలువ లేదో తగిలిస్తారో అదే సమాజం ప్రతి దానికి నన్ను పిలుస్తారు. ఏ కొడుకు ఏ అన్నదమ్ములు అయితే మా ఇంటి పేరు చెప్పొద్దు అన్నారో అదే అన్నదమ్ములు ఈరోజు వాళ్ళ అడ్రస్ చెప్పుకోవడానికి పలానా నక్క కుమార్ పాస్టర్ మీకు తెలుసండి వాళ్ళు అన్నీ నన్ను అని చెప్పుకుంటారు. అర్థం దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడండి? ప్రభువులో ఉంటే ఆ గర్వం అంటే, ఆ సంతోషం అంటే. ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలామంది సహోదరులు క్రైస్తవ్యం అనేది డబ్బులిచ్చి మత మార్పిడి చేస్తారు, వస్త్రాలు ఇచ్చి మత మార్పిడి చేస్తారు. ఎవరు స్వతహాగా వెళ్ళట్లేదు, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు కూడా ఎవరైనా ధనం కానీ వస్త్రాలు కానీ ఏదైనా ఆశ చూపించి దేవుని సన్నిధిలోనికి నడిపించారా బలవంతంగా? దేవుని బిడ్డలు మంచి ప్రశ్న అడిగారు.
నిజానికి క్రైస్తవుడు ఎవరికి డబ్బులు ఇవ్వడండి. మీకు ఇందాక అదే చెప్పాను, సౌరబాబు గారు డబ్బులు ఇస్తే మళ్ళీ మేము డబ్బులు అడుగుతాం ఆయన్ని. మా బ్రతుకులు మార్చాడు ఆయన. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకున్నాడు ఎప్పుడు మారడండి. ఏంటి వీళ్ళకి అన్నాను కాదండి, గవర్నమెంట్ ప్రజలు డబ్బులు ఇస్తుంటే ప్రజలు ఆ గవర్నమెంట్ గుర్తిస్తున్నారా? లేదు. కాబట్టి దేవుని దగ్గర జ్ఞాపం చేసుకోండి, మాకు డబ్బులు ఇవ్వలేదు, మా జీవితాలు మారాయి. నా జీవితమే సాక్ష్యం అండి. రూపాయి ఇవ్వలేదు, ఒక బైబిల్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు, నాకు కొనుక్కున్నాను. అంటే ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే దేవుడు డబ్బుల కోసం దొరికే దేవుడు కాదండి. ఎవరైతే అంగీకరిస్తారో హృదయపూర్వకంగా వారి జీవితంలో గొప్ప కార్యం. ఈరోజు త్రాగుబోతులు మారుతున్నా మా చర్చిలో. ఈరోజు ఈ బాబు ఇక్కడ పడుకున్నాడు, ఇప్పుడు దాకా పోవలేదు కుర్రోడు. ఇది ఎవడు? ఒక అన్యుడు. ఆ కుర్రోడు దేవుని తెలియదు. ఇప్పుడు మీరు లోకానుసారంగా త్రాగుతూ వ్యభిచారం చేస్తూ గంజాయి తీసుకుంటూ అదంతా చేస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నారా? ఇలా దేవుని సేవలోకి వచ్చి దేవుడి కోసం అనేక మందికి దేవుని ప్రకటిస్తూ ఇప్పుడు మీరు రక్షణ పొందినాక సంతోషంగా ఉన్నారా? అంతకుముందు సంతోషంగా ఉన్నారా? ఎప్పుడు మీకు మనశ్శాంతి అనేది పరిపూర్ణమైన సమాధానం ఉంది? నేను మీకు అదే మాట చెప్తున్నాను. నేను దేవుళ్ళు లేనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు కొంచెం కూడా సంతోషం ఉండేది కాదు. నా జీవితం ఎప్పుడు భయం. ఎప్పుడు ఎవడు చంపేస్తాడో, ఏ పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారో, ఏటో. ఈరోజు చెప్తాను నేను, ఏ పోలీసు వాళ్ళు అయితే నన్ను పట్టుకొని లాగి కొట్టేవారో, నేను ప్రభుని నమ్మిన తర్వాత అదే పోలీసు వాళ్ళు పిలిచి నన్ను ప్రార్థన చేయించుకున్నారు. అదే పోలీసు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేసి, మీరు అన్యాయం చేయొద్దు, లంచాలు తీసుకోవద్దని నేను చెప్పేవాడిని. అంతకుముందు అరే నువ్వు దొంగతనాలు చేయకరా, నువ్వు వ్యభిచారం చేయకరా, నువ్వు ఇలా తిరగదు వాళ్ళు చెప్తే ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నానండి. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అండి మన జీవితంలో. అలాంటిది మరి నా జీవితంలో డబ్బుల కోసం నేను ఆశించినైతే నాకున్న ఉద్యోగాన్ని బిహెచ్పీని ఎందుకు వదిలేస్తానండి? నా ఇంట్లో నా అన్న ఇచ్చిన ఆస్తిని మా ఇంట్లో ఎందుకు వదిలేసి బయటకు వచ్చేస్తాను? నా కుటుంబం అంటే వాటికన్నా నాకు ప్రభువులో ఎక్కువ మనశ్శాంతి. వాటికన్నా ప్రభువులు నమ్మడం వల్ల నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పటికీ స్టిల్ నా జీవితంలో దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు. అంతా కూడా మినిస్ట్రీలో ఉంది, చర్చ్ మీద ఉంది. నాకు ఎస్కోట్లో పెద్ద స్థలం ఇచ్చాడు, అక్కడ చర్చే కట్టిస్తాం. మా ప్లాన్ అది. ఎందుకంటే ఆయనకే ఉండాలని. కాబట్టి దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈరోజు ఎంతోమంది యవనస్తులు వయసు రాకబోలిపే తాగుల్లో, వ్యభిచారంలో, అక్రమమైన సంబంధాల్లో ఆనందం ఉందని ఎంతోమంది వారి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరు ఒకప్పుడు ఆ జీవితాన్ని అనుభవించి ఇప్పుడు రక్షణలోకి వచ్చారు కాబట్టి మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను వాళ్ళకి అది శాశ్వతం కాదు. త్రాగుడు అనేది వారికి అవమానాన్ని తీసుకొస్తుంది, తన కుటుంబానికి సిగ్గుని తీసుకొస్తుంది, తన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఆఖరికి వాడికి విలువ లేకుండా సమాజంలో చేస్తుంది. కానీ అదే వ్యక్తి త్రాగుడిని ప్రేమించినట్టు దేవుని ప్రేమిస్తే ఆయనకి విలువ తీసుకొస్తుంది. ఈరోజు ఆ వ్యక్తిని నేను ఒకరిని